వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ్మ మండవ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే అండ్ ఒక ఫైర్ బ్రాండ్ ఆమంచి కృష్ణమోహన్ గారు. సో ప్రజెంట్ మనం చీరాల్లో ఉన్నాం. ఆమంచి గారి ఇంట్లో ఆయన ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఒకసారి అసలు ఆమంచి కృష్ణమోహన్ గారు ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతోంది. ఎందుకు సైలెంట్ అయ్యారు? అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? అసలు ఆయనకి అటు టీడీపీ నుంచి ఇటు జనసేన నుంచి ఆహ్వానం అందుతోందనే వార్తల్లో వాస్తవం ఎంత? అసలు ఆమంచి కృష్ణమోహన్ గారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఆయన మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ ప్రజెంట్ ఆమంచి కృష్ణమోహన్ గారు ఏ పార్టీలో ఉన్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకం. సార్ ఒకసారి మీ పొలిటికల్ జర్నీ మేము చాలా దగ్గర నుండి చూసాం. ఈ పొలిటికల్ జర్నీలోకి వెళ్లే ముందు ఒకసారి మీ చైల్డ్హుడ్ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలని చెప్పి. వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ సార్? ఈ 5 కోట్ల మందిలో ఒక సామాన్య మానవుడి యొక్క చిన్నప్పుడు బాల్యం ఎలా ఉంటుందో 99% మంది అంతే ఉంటుంది. మాది చిన్న రైతు కుటుంబం. మా ఫాదరు చాలా కష్టపడి ఆయన పైకి వచ్చాడు. మా అందరినీ, మేము 7 ఫ్యామిలీ మెంబర్స్, 4 అక్కలు, నాకు 2 అన్నలు, నేను 7వ వాడిని. పూర్తి వ్యవసాయపరమైనటువంటి కుటుంబం. మా ఫాదరు జనరేషన్లోనే కష్టపడి మా అందరినీ ఈ స్థాయికి తీసుకొచ్చాడు. మేము ఇప్పుడు చేసే కష్టం వాళ్ళతో, మా ఫాదర్ మదర్తో పోల్చుకుంటే చాలా చిన్న కష్టం. నాకనేది ప్రత్యేకించి బాల్యంలో గొప్పగా బతికాము లేదా తక్కువగా బతికాము అలా ఏం కాదు. చాలా చాలా సాదాసీదాగా, చాలా హుందాగా బతికినటువంటి పరిస్థితి. మా ఫాదర్ అనేది ఆయన జనరేషన్లో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన ఒక టైర్ బండి తోలే స్థాయి నుంచి ఆయన జనరేషన్లోనే దగ్గర 200 ఎకరాలు కష్టపడి సంపాదిస్తాడు. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా వాళ్ళ కష్టం తాలూకు. ఎట్ ది సేమ్ టైం మేము కూడా, నాది కూడా ఇప్పటికీ రైతువారి బ్యాక్గ్రౌండే. నేను మా గ్రామంలో ఉంటాను. చిన్నప్పుడు కూడా మా హై స్కూల్లో చదువుకున్న, గవర్నమెంట్ హై స్కూల్లో. తర్వాత ఇంటర్మీడియట్ మాత్రం ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి మాకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, చిన్న చిన్న లోకల్ గొడవలు ఉండేవి. దానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ నేను తెనాల్లో చదువుకున్నా. అలానే డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో, అలానే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ తెనాల్లో కంప్యూటర్ బేసి కంప్లీట్ చేయాలి. సో మీ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ కూడా పొలిటికల్ ఫ్లేవర్ లేదు? అసలు నా బ్యాక్గ్రౌండ్ కాదు కదా. మా ఇంట్లో వార్డ్ మెంబర్గా పోటీ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు ముందు. మరి అసలు మీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అనే దానికి ఏంటంటే, సమాజం ఎప్పుడు చాలా నిజాయితీగా, వాస్తవానికి దగ్గరగా ఉంటుంది ఆలోచన. మా కాదు మనం అర్థం చేసుకునే దాంట్లోనే సమాజాన్ని తప్పుపడుతుంటాం. నేను 2001లో కంటెస్ట్ చేసే ముందు 3 years ముందు ఊళ్ళోకి వస్తాను. అప్పటి వరకు డిగ్రీ కోసం చదువుకుంటూ బయట ఉంటాం. ఆ తర్వాత ఊళ్ళోకి వచ్చి చెరువులు వేసుకుంటాం బ్రతుకు తెరువు కోసం. అప్పుడు టీడీపీ సెకండ్ టైం రూల్ చేస్తూ ఉంటుంది. 94లో ఫస్ట్ వస్తుంది. తర్వాత 96లో మేము డిగ్రీ చదువుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారిని దింపేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఫస్ట్ టైము. తర్వాత మళ్ళా 99లో కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే టీడీపీ బీజేపీ అలయన్స్ తోటి రూలింగ్లోకి వస్తుంది. 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ, అందులో ఉండే నాయకులు ఒక మోనోపలిక్ నేచర్కి అలవాటు పడ్డారు ఆబ్వియస్లీ. అంటే అది ఆ రిజల్ట్ మీకు 2004లో కనపడి ఉంటుంది. దానికి పూర్వం 2001లో లోకల్ బాడీ సెలక్షన్ జరిగే టైంలో మా మండలం, సొంత మండలం వేటపాలెం మండలం. వేటపాలెం మండలంలో 2001లో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎంపీపీ క్యాండిడేట్ కానీ జెడ్పీటీసీ కంటెస్ట్ చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పెడితే ఎవరు ముందుకు రాలే, ఒక్కరు కూడా. అప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాదులు వేటపాలెంలో పీస్ కమిటీస్ అని వేసేవాళ్ళు పోలీస్ స్టేషన్లో, అంటే శాంతి సంఘం. అందులో నేను మెంబరు. అప్పుడుండే ఎస్ఐ ఘట్టమనేని శ్రీనివాసరావు అని ఉన్నాడు, ఇప్పుడు డిఎస్పీ. అంటే వాళ్ళ బంధువులంతా నాకు తెనాల్లో ఫ్రెండ్స్. ఆ స్నేహంతో నాకు కమిటీలు వేసి చీరాల్లో ఒక పెద్ద మెగా లోక్ అదాలత్ పెడతారు. జాతీయ స్థాయిలో పెట్టి ఉన్న మ్యాక్సిమం సెటిల్ చేయాలి ఉన్న కేసులు అనేది ఇస్తే, మా ఊళ్ళో 14 క్రిమినల్ కేసులు ఉంటాయి. అప్పుడు మాధవ్ అని పాపం కానిస్టేబుల్, కోర్టు కానిస్టేబుల్ చనిపోతాడు. ఈ ఘట్టమనేని శ్రీనివాసరావు గారే నాకు వేటపాలెం ఎస్ఐ నాకు రిక్వెస్ట్ చేసి, కృష్ణ నువ్వు అనుకుంటే సాల్వ్ చేస్తావు అంటే. అప్పుడు నేను యంగ్, చెరువులేస్తున్నాం, ఏదో 10 రూపాయలు డబ్బులు వస్తుంటే ఎవరికన్నా పేదకి హెల్ప్ చేస్తాను.
ఆ కేసులకు ముందు కూడా మాకు ఊళ్ళో ఏ ఊరితో అయితే వివాదాలు ఉండేవి నేను ఊళ్ళోకి వచ్చిన తర్వాత 99% సెటిల్ చేశాను. ఆ దృష్టిలో పెట్టుకుని ఆ ఎస్ఐ నాకు రిక్వెస్ట్ చేసి మాధవ్ని మా ఇంటికి పంపించి 3 days మా దగ్గరే ఉంటే 3 days లో నేను 14 కేసులు సాల్వ్ చేస్తాను, లోక్ అదాలత్లో కొట్టేస్తారు. అప్పుడు మీకు అసలు పొలిటికల్ ఇంట్రెస్ట్? అసలు నాకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ కూడా తెలియదు. ఓకే. చీరాల్లో పర్సనల్గా వెళ్ళి ఒక వ్యవహారం చక్కబెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితుల్లో లోకల్ బాడీస్ వస్తాయి. వచ్చినప్పుడు ఎవరు క్యాండిడేట్ లేరు అనుకునే దీంట్లో మాది బేసికల్గా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు కదా, నువ్వు ఉండే బాగుండే అని మా నాన్న వచ్చిన వాళ్ళని తిట్టి పంపిస్తాడు. మా 7గురికి పెళ్ళి అయిపోద్ది. 99లో నా మ్యారేజ్ అవుతుంది. 2000 ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మా ఫాదర్ మదర్ మేమే ఉంటాం, కలిసి ఉంటాం. అంటే పెళ్లి కాకముందు అంటే నేను వాళ్ళ దగ్గర ఉన్నట్టు, ఇప్పటికీ మా ఫాదర్ 2007లో చనిపోతాడు. బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతాయి గుంటూరులో. మా ఊళ్ళో హనుమంతరెడ్డి అని ఒక బీజేపీ లీడర్ ఉండేవాడు, స్టేట్ కమిటీ మెంబర్ కూడా ఆయన. అంటే పాపం రీసెంట్గా చనిపోయాడు. అందులో జాతీయ సమావేశాల టైంలో బీజేపీలో చేర్చి ఏదో ఒక పదవి ఇస్తాను, యాక్టివ్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు. 2-3 సార్లు వచ్చి కలుస్తాడు మా నాన్న లేని టైంలోనే. అంటే మా నాన్న అంటే భయం, వస్తే తిడతాడు ఎందుకనే దీంతో. నేను చెప్తాను నాకు ఇంట్రెస్ట్ లేదు. అలానే టీడీపీలో కూడా చేరమని అడుగుతారు. మాకున్న ఇదేంటంటే బేసికల్ గా మాకు ఆ రోజు వరకు మేము పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్కే ఓటేసాం. ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి అంటే గొప్ప తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ గొప్ప కాంగ్రెస్ లీడర్లు కానీ ఎవరు లేరు మా ఊర్లో కానీ చుట్టుపక్కల. బట్ మా ఫ్యామిలీ వచ్చి కాంగ్రెస్ ఫ్యామిలీ. అంటే వడ్డీ నాగేశ్వరరావు గారని ఉండేవాడు, చీరాల్లో ప్రామినెంట్ మున్సిపల్ చైర్మన్ చేశాడు, మంత్రిగా చేశాడు, పివి నరసింహరావు గారు. ఆయనకు అనుచరుడు మా ఫాదర్. అంటే సింపుల్ జడ్పీటీసీగా ఎంటర్ అయిన, పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత రోజుల్లో రోసీ శిష్యుడిగా ఎలా మారారు? రోసీ గారు యాక్చువల్ గా మేము లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసేటప్పుడు మా తరపున వచ్చి ప్రచారం చేస్తాడు. ఒక రోజు ఒక హాఫ్ డే తిరుగుతాడు. ఎంఎస్ సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్, అవును సార్, వీళ్ళందరూ కలిసి వస్తారు. అప్పుడు ఈ జనం ఏడావిడ అంతా చూస్తాడు. ఆయన నాకు పరిచయం లేదు, సంథింగ్ తేడా బాగా ఉన్నారు జనం. చెప్తున్నా కదా 2001లో 200 అది కూడా చీరాల్లో, చీరాల లాంటి చీరాల్లో కాంగ్రెస్ ఒక 10 వాహనాలు 50 అంటే గొప్ప అనుకున్నాం. స్వచ్ఛందంగా వచ్చారు. వచ్చి మేము కూడా వస్తామని గొడవ చేసి ఇంకా దొరకని వాళ్ళు బస్సులకి లేదా ట్రైన్. సో ఆ ఇంప్రెషన్ ఉందా రోసీకి? కాదు, ఆయన ప్రచారంకి వస్తాడు, నామినేషన్ రాడు. మధ్యలో ప్రచారంకి వచ్చినప్పుడు ఎంఎస్ఆర్ గారు గాను రోసీ గారు వచ్చినప్పుడు చూస్తాడు. ఆఫ్టర్ దట్ ఆయన ఒక 4-5 months తర్వాత నాకు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి ఇలా నీకు ఎప్పుడన్నా హైదరాబాద్ పని ఉంటే ఇంటికి రా మాట్లాడుతూ ఉంటాను. భలేవాళ్ళు సార్, మీరు హైదరాబాద్ పని ఉంది, రేపు రమ్మని వస్తానని చెప్తాను. నువ్వు వచ్చే పని ఎప్పుడు వచ్చినా నేను అవైలబుల్గా ఉంటాను అంటే. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్మెన్ అనుకుంటా, అధికార ప్రతినిధి. గాంధీ భవన్లో ఆయనకి ఒక రూమ్ ఉండేది, ధర్మకరణ్ రోడ్లో ఇల్లు ఉండేది. ఫస్ట్ టైం రోషి గారింటికి 2001 అక్టోబర్లో వెళ్తాను. వెళ్ళినప్పుడు ఆయనకున్నటువంటి ఆలోచనని నాతో షేర్ చేస్తాడు. ఇలా నేను నీ బోటాళ్ళు అంతా యంగ్స్టర్స్ సపోర్ట్ చేస్తే నేను కంటెస్ట్ చేయాలని ఆలోచన ఉన్నాను. భలేవాళ్ళు సార్, మీరు పోటీ చేయడం అనేది మాకు అదృష్టం. అసలు మీరు మాకు ఎమ్మెల్యేగా రావాలనుకోవటం ఏముంది, దానికి మీరు ఏం చెప్తే అది నా శాయశక్తిలో నా వరకు నేను చేసి పెడతానంటే, సరే అయితే నేను మళ్ళీ కబురు చేస్తాను రా అంటాడు. తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత ఆయన ఒక చిన్న మళ్ళా పిలుస్తాడు. ఆయన వాళ్ళ సన్ శివ గారు అని వాళ్ళ పెద్ద అబ్బాయి పిలిచి, గతంలో ఆయన ఒకసారి 94లో ఓడిపోతాడు. ఫస్ట్ టైం 89లో గెలుస్తాడు, 94లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 99లో తెనాల్లో ఓడిపోతాడు. శివశంకర్ గారు ఎంపీ క్యాండిడేట్ గా 99లో గోగినేని ఉమ్మ గారి మీద ఓడిపోతాడు. ఇక్కడేమో 94లో పాలేటి రామారావు గారి మీద ఓడిపోతాడు. అంటే 2 times కంటిన్యూషన్ ఓడిపోయిన తర్వాత ఓవర్ అంటే అతి జాగ్రత్త మళ్ళా అంటే వాస్తవంగా ఫీల్డ్ లోనేమో చాలా బాగుంది. ఇప్పుడు మేమే గెలిచాం కదా, మేమందరం గెలిచాం. లోకల్ బాడీస్ లో 2 జెడ్పీటీసీలు 2 గెలిచాం. మున్సిపల్ చైర్పర్సన్ ఆమె అందే కస్తూరిబాయ్ అని పెద్ద. లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఎవరు లేరు లోకల్లో. అంటే అంత ప్రామినెంట్ లీడర్ లేడని కాదు, ఎవరెవరు స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఓవరాల్ గా కాన్స్టిట్యున్సీ మొత్తం సమన్వయం. చీరాల ఈజ్ వెరీ పెక్యులర్. వేవర్స్ ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, అగ్రికల్చర్ లేబర్ ఉంటారు, ఫిషర్మెన్ ఉంటారు, చాలా స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరూ బ్రతుకుని ఒక ఫ్రేమ్ లో పెట్టి జాగ్రత్తగా చేయాలి. చాలా ఎమోషనల్గా ఉంటారు. ఎమోషనల్ మీన్స్ జస్టిఫైడ్ ఎమోషనల్, వెంటనే రియాక్ట్ అవుతారు.
ఇప్పుడు వేవర్స్ అనుకోండి, వాళ్ళ కమ్యూనిటీ నుంచి వస్తే వాళ్ళ వర్గానికి సంబంధించిన 100% సమస్యల గురించి అవగాహన ఉంటుంది. మళ్ళీ ఫార్మర్ సెక్టార్ నుంచి ఇంకొక సమస్య రైజ్ చేస్తారు. ఫిషర్మెన్ కి అసలు సంబంధం ఉంది వీళ్ళిద్దరితో. వీటన్నిటిని తీసుకొచ్చే ఒక క్యారెక్టర్ కావాలి. రోషి గారు అనుకో ఆయన కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ కాదు కదా, ఆయన స్టేట్ లెవెల్ లీడర్, ఆయన పర్మిసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఒక 6 నెలలకి ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి నేను అనౌన్స్ చేస్తాను, రోషి గారు ఇక్కడ పోటీ చేయాలి ఈసారి. అంటే చేస్తాడని కాదు, చేయాలి, అది మా యాంబిషన్. ఆయన చేస్తే పెద్ద మెజార్టీతో గెలిపిస్తాము. నా వేటపల్లి మండలం వరకు ఆయన ప్రచారం రాకుండానే 10,000 మెజార్టీ ఇస్తామని చెప్తాం, గోపురంగానే చెప్తాం. వేటపల్లి సెంటర్లో మీటింగ్ పెట్టి ఆ రోజుల్లో 20,000 మందిని మీటింగ్ పెట్టి అందరి ముందు చెప్తాం. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆయన సమక్షంలో చెప్తాం. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రక్రియ ఉంటుంది, డిసిసి నుంచి ఎంపిక, అంటే కొన్ని పేర్లు వెళ్ళాలి ఒక మీటింగ్ పెట్టి. అది ఇక్కడ ఆళ్ళు టికెట్ అడుగుతారు, మళ్ళా చిన్న వాళ్ళు అయినా సరే ఒక డిస్టర్బెన్స్ ఉంటుందనో లేకపోతే ఆయన కన్వీనియన్స్ కోసం, కారణం నాకు తెలియదు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అంటే రాజీవ్ భవన్ అనుకుంటా, బహుశా మస్తాన్ దర్గా ఉంటుంది, అక్కడ మీటింగ్ పెడతారు. అక్కడ నేనే రోషి గారిని అఫీషియల్గా ప్రపోజ్ చేస్తాను. అంతే కస్తూర్బాయ్ గారేమో చైర్మన్, ఆమె సపోర్ట్ చేస్తుంది. అలానే మిగిలిన వాళ్ళంతా లోకల్ బాడీస్లో రాజేంద్ర ప్రసాద్ గారని ఆయన ఎంపీపీ చీరాల, వీళ్ళందరినీ ఆల్మోస్ట్ రోషి గారితో కొంత, నేను కొంతమందిని అటు ఇటుగా ఉండాలని సమన్వయం చేసి అక్కడేమి డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం డయాస్ మీద ఆల్ జెడ్పీటీసీస్, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచెస్ యునానిమస్గా రోషి గారు పోటీ చెయ్యాలి అనేది తీర్మానం చేసి ఏఐసిసికి పంపిస్తాం. సో చీరాల నుంచి ఆయన ఎలాగైనా గెలవాలనే కోరికని మీ ద్వారా తీర్చినట్టే. ఆ ద్వారాని కాదు, ఆయన్ని ఓడించాము 94 అనే ఫీలింగ్ చీరాల ప్రజల్లో కూడా ఉంది. ఆయన అయితే నేను లేకపోయినా కూడా ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. నేనున్నందువల్ల కొంచెం ఈజీగానో ఇంకా 4 ఓట్లు అదనంగా రావటం ఉంటుందా కానీ నా వల్ల గెలిచాడు అనేది ఏం కాదు. బట్ ఇక్కడ ఆయన బాగా డెవలప్ చేశాడు. 89-94లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంటే చాలా గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సదుపాయం లేని అనేక గ్రామాలకి కొత్తగా విద్యుత్ సౌకర్యం. ఆ రోజుల్లో మీకు 35 years బ్యాక్ అంటే వెనకబడిన బ్రిడ్జెస్ చాలా బాగా చేశాడు. బట్ కొన్ని సోషల్ ఈక్వేషన్స్ లో దెబ్బతిన్నాడు. బట్ 2009 వచ్చేటప్పటికే మళ్ళీ అక్కడ కామంచి కృష్ణమోహన్ ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఆయన పెద్ద వయసు అయినందువల్ల రాజశేఖర రెడ్డి గారు ఆయన డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు, గట్టిగా ప్రెజర్ చేసి ఎమ్మెల్సీలో ఆయనకి అవకాశం కల్పించి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ప్లేస్ ను కూడా వేకెంట్ గా పెడతాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. అది ఎప్పుడు చెప్తా అంటే నాకు అది కాన్ఫిడెన్షియల్ అయినా నేను చాలా మందిని తీసుకెళ్లి గొడవ చేస్తాను. అంటే 3 సార్లు చాలా సీరియస్గా అడుగుతాం. అంటే ఒక చిన్న డెలిగేషన్ వెళ్ళి ఒకసారి అడుగుతాం, రెండోసారి అయితే ఒక 4 బస్సులు వేసుకెళ్ళి ఇంపార్టెంట్ అని అడుగుతాం, మూడోసారి వెళ్ళి గట్టిగా మాట్లాడతాం. అప్పుడు నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి చెప్తాడు, నా ఒక్కడితోటే మాట్లాడతాం. లేదు కృష్ణమోహన్, అంటే మేము వెళ్ళిన పెట్టి ప్రపోజల్ ఏంటంటే అసలు మీరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ అంటే 2004లో కూడా ఆయన వేటపల్లి మండలంలో పెద్ద తెరలే మా ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి పురంధేశ్వర్ గారు ఎంపీ, ఈయన ఎమ్మెల్యే చేసి ఒక రోడ్ షో చేశారు అంతే. 6 hours to 7 hours. పాత గేట్ అని ఉంటుంది మాకు ఇక్కడ కేపాల దగ్గర, అది బోర్డర్, అక్కడ వరకు అంతే. వాళ్ళిద్దరు వచ్చి ఓటారు కదా, అయినా మంచి మెజార్టీ వచ్చింది. అప్పుడు రిక్వెస్ట్ చేస్తాను, మీరు వచ్చి వయసు రీత్యా ఒక్కరిని ఓటు అడగాల్సిన అవసరం లేదు, గతం కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుంది, మీరు ఖచ్చితంగా పోటీ చేయాలన్నప్పుడు ఆయన మాకు ఏమి సమాధానం చెప్పాలనే దానికి ఇంట్లోకి తీసుకెళ్ళి చెప్తాడు, కాదు కృష్ణమోహన్, నేను ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారికి మాట ఇచ్చాను, ఆయన నా గురించి కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ ప్లేస్ కూడా పెట్టాడు ఖాళీగా, నువ్వేమి చేయొద్దు, ఫర్దర్గా ఏందనేది నీతో నేను చర్చిస్తాను. అంటే మీ పేరుని ప్రపోజ్ చేస్తుంది రోసయ్య గారు అనుకోవచ్చా? 100% అసలు నా మనసులో కూడా లేదు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఆలోచన. అంటే రోసి గారు ఎమ్మెల్యే కదా, ఆయన నాకు ఆ తర్వాత 1.5 month తర్వాత ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ సన్ను శివ గారు, నేను ఏ కృష్ణమోహన్ ఎలా ఉంది చీరాల రాజకీయం, ఏం సార్ మీకు తెలియని రాజకీయం ఉంది, నువ్వు కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. అదేం సార్ నేను ఎలా కంటెస్ట్ చేస్తాను, అంతే చాలా క్యాజువల్గా అడుగుతాడు. నేను అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, భలేవాడు సార్, నేను ఎమ్మెల్యేగా ఎందుకు కంటెస్ట్ చేస్తాను సార్, మీరు చివరి నిమిషాలైనా మీరు మనసు మార్చుకుంటారా, లేదంటే మీరు ఎవరికి చెప్తే అలా చేస్తాను సార్, లేదు నేను మళ్ళీ మాట్లాడతాను అని అంతవరకు చెప్పి జస్ట్ ఈ 4 మాటలే మాట్లాడతాడు. దానికి ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే దేవానంద్ గారు కలెక్టర్గా ఉండేవాడు. నేను 2009లో పోటీ చేసేటప్పటికి ఆయన శానిటరీస్ గెస్ట్ హౌస్కి వచ్చేవాడు ఐటీసీ. వెళ్తా రోడ్డు మీద మా ఇల్లు, నా కారులోనో లేదా ఆయన కారు నేను ఎక్కి వెళ్ళేవాడు. లేకుండా ఉందాక మాటలు చెప్తా కూర్చుంటే ఒకరోజు చెప్తాడు ఆయన, కృష్ణమోహన్ మొన్న మార్కాపురం వెళ్ళినప్పుడు, అంటే రోషి గారు నా దగ్గర ఎక్స్ప్రెస్ చేయకముందు చెబుతాడు ఆయన, mid 2008
అంటే మేబీ రోషి గారు ఎక్స్ప్రెస్ చేసే 1 month ముందు అనుకోండి, నువ్వే కంటెస్ట్ చేస్తావంట అని చెప్తా. అదేం సార్ భలేవాళ్ళ అంటే ఆయన నాతో గొడవ పెట్టుకుంటాడు. అంటే నేనంటే చాలా ఇష్టం ఆయనకి. తప్పేంటి కంటెస్ట్ చేస్తే? రోషి గారు చాలా పెక్యులర్ క్యారెక్టర్. ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను పోటీ చేయని ఆయన జీవితంలో ఎవరిని ప్రపోజ్ చేయడు. నువ్వు అలా అనకు, నీకు ఖచ్చితంగా డిజైర్ ఉంది ఆయన చెప్పి నాకు ఎగ్జాక్ట్ మాటలు. నీకు టికెట్ రాకపోతే నువ్వు ఫీల్ అవుతావు అనే ఇంప్రెషన్ రోషి గారు క్రియేట్ చేయ అన్నాడు. ఇదే చెప్తాడు లాజిక్. నేను సచినే చేయను సార్, నాకు నిజంగా డిజైర్ లేదు, అది రోషి గారే కంటెస్ట్ చేయ. అప్పుడు అదే థాట్, లేదు నాకు టికెట్ నేను అడిగినా ఇవ్వకపోయినా నేను ఫీల్ అవుతాను చెప్పనంటే ఆ విషయం మీద ఆయన నాకు గంట సేపు కన్విన్స్ చేస్తాడు. నాకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తావు చేయాలని నాతో చర్చించిన వ్యక్తి అప్పుడు మా కలెక్టర్ దేవానంద్ గారు, తర్వాత రోషి. అసలు నాకు ఆలోచన ఊహ కూడా తెలియదు. చెప్పినప్పుడు నీకు తెలియదు, నీకు అన్ని రకాల లక్షణాలు ఉన్నాయి, నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నువ్వు ఖచ్చితంగా నువ్వు కాదు అనగాక ఎట్ ది సేమ్ టైం కొన్ని పరిస్థితులు ఉంటాయి, నీకు టికెట్ ఇచ్చే టయానికి ఇదంతా రకరకాల కులం రకరకాలు తీసుకొస్తారు, ఖచ్చితంగా నీకు డిజైర్ ఉందనేది చేస్తే రోషి గారు స్ట్రాంగ్ ఉంటాడు, నువ్వంటే చాలా ఇష్టం ఆయనకు కూడా అని ఇలా చెప్తాడు. చెప్పినప్పుడు నేను ఇంకా సరే ఆయన చెప్పింది నేను మనసులో పెట్టుకుంటా. అవును చివరికి గంట డిస్కషన్ తర్వాత ఇంకా చాలా టైం ఉంది కదా సార్, ఇంకా రోషి గారు తేలాలి, నాకైతే ఆలోచన లేదు. ఈ సందర్భం వచ్చినప్పుడు మీతో అంటే ఆయనతో కూడా రెగ్యులర్ గా వెళ్తే వాళ్ళ ఇంట్లో కూర్చొని చాలా బాగుండేవాడు. తర్వాత నేను పోటీ చేస్తానని వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 23 మంది అర్జీ పెట్టారు. 23 మంది అర్జీ పెట్టారు. అప్పుడు డి శ్రీనివాస్ గారు వచ్చి పిసిసి ప్రెసిడెంట్. నేను పిసిసి ప్రెసిడెంట్కి అర్జీ పెట్టకుండానే రోషి గారు నాకు టికెట్ ఓకే చేయించి అప్పుడు 294లో 293 మందికి వీరప్పమేలి ఇన్ఛార్జి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఢిల్లీ నుంచి అనౌన్స్ చేశారు. ఆ దాంట్లో నా పేరు కూడా ఉంది. బట్ నేను ఎవరికి అర్జీ పెట్టగానే రెండో మనిషిని రాజశేఖర రెడ్డి గారిని మాత్రం ఒకసారి కలిసి క్యాండిడేట్ అనౌన్స్ కాలేదు, రోషి గారే కలవమన్నాడు మన ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ ఒంగోలులో కలిసి కట్టసీగా. పాపం ఆయన నాకు బాగా గుర్తు, పట్టు పంచను లాల్చి చేసుకొని ఉంటాడు. కృష్ణమోహన్ అంతా చూసాం సర్వే చాలా బాగుంది కానీ నీకు క్యాస్ట్ ఒకటే డిసడ్వాంటేజ్ అన్నాడు. 2009లో మా కమ్యూనిటీ ఓట్స్ కాపుల ఓట్లు 8,000 ఓట్లే ఉంటాయి. అందులో అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి పార్టీ పెట్టడం, అసలు నువ్వు అసలు క్యాండిడేట్ కింద కనపడవు అలా చూస్తే. కానీ నీకు పబ్లిక్ లో చాలా మంచి పేరు ఉంది, చూద్దాం. రోషి గారు కూడా చాలా ఇంట్రెస్ట్, అవును కాదనుకోండి ఇది ఎక్స్ప్రెస్ చేశాడు. నేను కూడా జస్ట్ కర్టసీగా అంతే రోషి గారు కలవమన్నారు, కలిసి వచ్చాను అంతే. ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలి, మీరందరూ హెల్ప్ చేయాలి అలా కూడా ఏం అడగలేదు. తర్వాత ఇక పాపం రోషి గారి ద్వారానే వచ్చింది. సో కానీ ఒక టిపికల్ సిచ్యువేషన్ కదా సార్, నిజంగా మీరన్నట్టే చీరాలే పెక్యులర్ కాన్స్టిట్యుయెన్సీ, అందులో కూడా మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటిది ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యే ఎలా కాగలిగారు? అంటే చీరాలు చాలా చైతన్యమైనటువంటి ఊరు. నేను 2009లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన 2001లో పాలిటిక్స్ లోకి వస్తే 8 సంవత్సరాలు ప్రతిరోజు జనంలోనే తిరిగాము. ఒక రోజు కూడా పబ్లిక్ సంబంధించినటువంటి ఇబ్బందుల అవసరంలో నా రోల్ లేకుండా 8 సంవత్సరాలు ఏ రోజు లేదు. నేను జెడ్పీటీసీ గుండానా 100 సార్లు కలెక్టరేట్కి వెళ్ళి ఉంటామా, లేకపోతే రోడ్డు మీద గొడవ చేసి ఉంటాం, ఆఫీసులు చుట్టూ తిరిగి ఉంటాము, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, నేను ఎంపీపీ అవుతాను. ప్రతిరోజు ప్రతినిత్యం వందల వేల మందితోటి అనునిత్యం ప్రజలతోటే ఉన్నాము. అది సొసైటీ ఎంతో కొంత నోటీస్ చేసింది. అంటే వేటపాలెం మండలంలో వీడు కొంత బాగా చేస్తున్నాడు అంటే, మాకు 2 మండలాల్లో కాంపిటేటివ్ డెవలప్మెంట్ కానీ ఇష్యూస్ సాల్వ్ చేసేదంటో కానీ ఫండ్స్ తెచ్చుకునేదంటో కానీ రోషి గారు ఉన్నారు కాబట్టి చాలా బాగా చేశారు. లాంగ్ టైం పెండింగ్ ఇష్యూస్ అన్ని వేటపాలెంలో సాల్వ్ చేశాం. ఎలక్షనీరింగ్ కూడా చేసుకున్నాం. ఎందుకంటే నాకు వచ్చింది 10,400 ఓట్ల మెజార్టీ. అప్పుడు ప్రజారాజ్యం కూడా కంటెస్ట్ చేసింది మా కమ్యూనిటీ నుంచి. కొన్ని ఓట్లు పక్కకి వెళ్ళినప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారి 2వ ముఖ్యమంత్రి అవడానికి అప్పుడు వచ్చిన 2004 నుంచి 2009 వరకు వచ్చిన స్కీమ్స్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, అలానే ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ హౌసెస్ సాచురేటెడ్ మోడల్లో. ఇంతకుముందు ఎస్ఆర్కి స్టేట్ రిజర్వ్ కోటా ఉండేది, ఎమ్మెల్యేస్ కొన్ని ఇచ్చేవాళ్ళు. ఈ 300 ఇస్తాం, 500 ఇస్తాం, అలా కాకుండా ఎంతమందికైనా సరే 3 ఫేజ్ ఇందిరం 1, 2, 3 పెట్టి అందరికి ఇల్లు, ఆల్ ఎలిజిబుల్ పర్సన్స్ కి రేషన్ కార్డ్స్, ఇలా చాలా స్కీమ్స్. ఆ రోజు అంటే ఇప్పుడు వచ్చే ఏదో ఏలంపాట పోటీ వెల్ఫేర్ స్కీమ్స్ కాదు, ఆ రోజు ప్రజలకి అవసరమైనటువంటి ప్రతి అవసరాన్ని ఒక పథకం కింద మార్చి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే అప్పుడు మీరు ఆల్మోస్ట్ పాలిటిక్స్ లోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయినప్పటికే 1-2 ఏళ్ళ ముందే నేను జర్నలిజంలోకి వచ్చాను. మీరు ఎప్పుడు చూసినా కూడా మేము ఎప్పుడు చూసి సెక్రటేరియట్లోనో లేకపోతే ఎప్పుడు చూడండి ఏ పేషీలోనో కనిపిస్తూ ఉండేవాళ్ళు. సో మీకు అందుకనే ప్రజా సమస్యల మీద ఎంత చొచ్చుకుపోతారు ఆమంచి కృష్ణమోహన్ అని పేరుండేది ఆ రోజుల్లో.
చాలా అగ్రెసివ్ గా ఉంటారు, చాలా ఎమోషనల్ అవుతారని పేరు ఎందుకు వచ్చింది మీకు? మనకి ఒక రకమైనటువంటి లౌక్యం అనేది మనిషికి, నేను లౌక్యానికి వ్యతిరేకం. ఎందుకంటే మీకు తెలియదేమో. లౌక్యం అనేది మోసంకి తమ్ముడు. అట్లా అంటారా? లౌక్యం నెక్స్ట్ వర్షనే మోసం. నాకు అది తెలియదు. నేను హానెస్ట్, మీరు సైకాలజిస్ట్ ని అడగండి, లేకపోతే ఒక ఫిలాసఫర్ని అడగండి. ఈ లౌక్యం అనేది చాలా ప్రమాదం. అంటే మీరు ఒకటి అడుగుతారు, అది ఖచ్చితంగా నాకు కాదని నాకు తెలుసు, కానీ మీరు నొచ్చుకోకుండా చెప్పాలి అంటే మా వాళ్ళు కూడా 100 మంది 1000 మంది నవ్వుతా అలా చెప్పొచ్చు కదా. అరే వాళ్ళు ఒక రోజల్లా పని మానుకొని మన దగ్గరికి వచ్చారు, వాళ్ళకి కొత్తది. మనం 100 అనుభవాలు అలాంటి పనులు మనం ఫేస్ చేసి ఉంటాం. అది అవుతుందో కాదో మనకు తెలుసు. కాదని చెబితే ఈ రోజుతోటి పోతాడు, మన దగ్గరికి అయితే రాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మనం కాదంటే ఫస్ట్ రోజు నలుగురు కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాడు. 10 రోజుల తర్వాత మళ్ళా కాదని మనం చెప్పింది ఏదైతే గుర్తుకొస్తో మన మీద ఇంకా ట్రస్ట్ పెరిగిద్ది, నమ్మకం పెరిగిద్ది. అదే సపోజ్ అవుతుంది నేను చూస్తాను అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ కమ్ అండర్ లౌక్యం. అంటే ఎలా ఉంటది, అది మోసమే కదా నా దృష్టిలో. ఇప్పుడు నాకు దెబ్బైపోలేదా మీరు ఈ లౌక్యం ఇట్లాంటి? నాకు నష్టం జరిగిందని నేను ఎప్పుడు అనుకోను, ఒకవేళ నష్టం జరిగిన. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకి నిజం తెలవాలి రాజకీయాల్లో. నాకు వ్యక్తిగతంగా వచ్చేది పోయేది ఇందులో ఏముంటది. నాకు ఎమోషనల్ అనే పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ నేచరే. ఎప్పుడైతే మనం రియాక్ట్ అవుతామో అదర్ సైడ్ అవతలాలు కూడా కౌంటర్ పార్ట్ రియాక్ట్ అవుతారు కదా, అక్కడ కొంత ఘర్షణ జరగటము కొన్ని సందర్భాల్లో. కానీ సార్ ఒకనొక పీరియడ్ అప్పుడు మీరు అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, సో మీకు కొన్ని ఛానల్స్ కి మధ్య ఒక చిన్న ఇష్యూ జరిగింది. సో ఆ క్రమంలో అటు ఉంది, అప్పుడు శాటిలైట్ ఛానల్స్ అంటే మంచి పేరు. అవును, ఎన్లాగ్ డిజిటల్ నెట్వర్క్ రాలేదు. అవును, మోనోపల్లి ప్రైమ్ బ్రాండ్ వాళ్ళు ఎవరు పెడితే వాళ్ళే చూడాలి. అవును. సో ఆ రోజున అవుట్ అండ్ రైట్ గా వాళ్ళ మీద విమర్శలు, ఆ పర్టికులర్ ఛానల్ అధినేతలు కూడా డైరెక్ట్ అటాక్ చేస్తారు మీడియా పాయింట్ మీద. మరి అట్లాంటప్పుడు కొంచెం వెనక్కి తగ్గాలి. నేను చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేస్తా వచ్చాను, ఎప్పుడు గొడవలో లేదు నా ఫ్యామిలీ, నేను ఎమ్మెల్యే అయినంత మాత్రం ఇట్లా గొడవలు పెట్టుకోవచ్చు అని ఆలోచన రాలేదా? ఇప్పుడు ఈ రోజు వరకు నాకు జీవితంలో ఆ భావన ఏ రోజు రాలా. ఆ రోజు 2010 ఫిబ్రవరిలో జరిగింది ఆ ఇన్సిడెంట్. TV9 ఎన్టీవీ ఛానల్ యాజమాన్యాలే అప్పుడు హాత్వే రాజశేఖర్ అని ఒక ఆయన ఉండేవాడు, ఇక్కడ చనిపోయాడు పాపము. చీరాల్లో 120 మంది కేబుల్ ఆపరేటర్స్ నెట్వర్క్ అన్యాయంగా ఆయన తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారు, మాకు హెల్ప్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రామినెంట్ గా సుబ్బారెడ్డి గారు కానీ కేవీపీ రామచంద్ర గారు చేస్తే నేను వెళ్ళి సుబ్బారెడ్డి గారికి అయితే ఫోన్లో చెప్తాను, కేవీపీ గారికి వెళ్ళి ఆయనకి డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రజా భద్రత సలహాదారుడుగా కేబినెట్ ర్యాంక్ లో ఒక పోస్ట్ ఉండే వేసి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చేయలేను సార్ అంటే ఆయనకు బంధువు అవుతాడు బహుశా, హాత్వే రాజశేఖర్ సేమ్ కమ్యూనిటీ ప్లస్ డిస్టెంట్ రిలేటివ్ కూడా. ఆయన ఓకే అంటాడు. బట్ అప్పుడు ఎన్లాగ్ డిజిటల్ నెట్వర్క్ అంటే లేదు, చట్టమే లేదు, ట్రాయ్ యాక్టే రాలా. వాళ్ళు ప్రైమ్ బ్రాండ్ ఎన్లాగ్ లో ఎంఎస్ ఏ ఛానల్ చూపెడితే ఎలక్ట్రానిక్ ఛానల్ ముందు ఉంటది. అట్లా TV9 కి ఎన్టీవీకి బాగా అడ్వాంటేజ్ అయ్యి ఇతనితో అసోసియేట్ అవుతారు. మిగిలిన ABN TV5 వెనక నెట్టేస్తారు. వాళ్ళ గొడవ జరుగుతుంది, అది వాళ్ళు తీసుకోవాలని నేను లోకల్లో ఇక్కడ ఒక MSO ఉంది లోకల్, వీళ్ళు పెట్టుకున్నటువంటి దాన్ని నేను ప్రొటెక్ట్ చేయాలని. ఆ ఘర్షణలో TV9 నుంచి ఒక థ్రెటనింగ్ టైప్ లో మా దగ్గర అయ్యుండి టెలికాస్ట్ చేస్తాము, 3 రోజులు టైం ఇస్తున్నాము, సెటిల్ చేయాలి అని చెప్పి చెప్తారు. ఎలా అని అంటారు, వాడు నిజంగా ఒకరికి పుడితే ఇవాళ టెలికాస్ట్ చేసుకోము, దయచేసి అలాంటివి చెప్పొద్దు, ఒక్కరికి పుడితే టెలికాస్ట్ చేసుకోను, నా స్టాండ్ మారదు, 5 రోజులు ఎందుకు దానికి, వాడికి ఏమో సంబంధం, మా ఊర్లో 120 మంది బతుకు తెరుగుతుంది, అన్యాయం తీసుకోవడం ధర్మం చేయమను. వాళ్ళు ఒక చిన్న వ్యవస్థ పెట్టుకొని బతుకుతున్నారు. అంటే ఇప్పుడు ఈ కార్పొరేటిజం అంటే చిన్న ఎంటిటీస్ అన్ని ఇన్కార్పొరేట్ చేసేదాన్ని ఆ సిస్టమ్ వస్తా ఉంది. అప్పుడు గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు నాకు ప్రెజర్ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుగానే వెళ్ళి చెప్పాను, చాలా పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద గొడవ అయింది. అప్పుడు నా గురించి 1.5 day కంటిన్యూస్ టెలికాస్ట్ చేస్తారు. రైల్వే బడ్జెట్ ఆపి కూడా టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు మన మురళి ఉన్నాడు కదా ఇన్పుట్ ఎడిటర్ TV9 లో, అప్పుడు అసెంబ్లీ చూసేవాడు. ఏది చూస్తే నాకు 1 week తర్వాత కృష్ణమోహన్ గారు మేము ఈ టైం అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తే 20 crores వర్త్ వస్తుంది అడ్వర్టైజ్మెంట్స్ అని నాకు బాగా గుర్తు, లాబీకి వచ్చి చెబుతాడు ఆయన. అట్లా 1.5 day చేస్తే నేను రియాక్ట్ అయ్యి అప్పుడు TV9 మీద ఎన్టీవీ మీద అంటే అప్పుడు జరిగింది. మళ్ళా నేను యాజ్ పర్ ఎథికల్ కమిట్మెంట్ డిస్క్లోజ్ చేయడం సమంజసం ఉండదు. నా వెర్షన్ నేను గట్టిగా చెప్తాను, వాళ్ళకే కొంత నష్టం జరిగింది, డ్యామేజ్ అయ్యింది. తర్వాత మధ్యలో పెద్దలుండి
సెట్ చేస్తారు. మీరు ఎమ్మెల్యే అయిన కొన్ని రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కానీ, ఆ తర్వాత రోసే ముఖ్యమంత్రి అయిన తర్వాత సో మీకు ఇంకా క్లోజ్ అసోసియేట్ లోకి వస్తారని అప్పుడు చర్చ జరిగింది. అంతేకాదు మీకు మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారని ఒక చర్చ జరిగింది మధ్యలో. మంత్రి పదవి అనేది అసలు ఎప్పుడు జరగదు. ఎందుకంటే రోషి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది బయటికి తెలిసింది ఒకటి, అంతర్గతంగా ఉన్నాడు. అంటే మేము దగ్గరుండి 14 ఏళ్ళు ఉన్నాడు ఆయన ఆ సీట్లో. చాలా క్రైసిస్ ఉన్నాయి. జగన్ ఓదార్పు యాత్ర పక్కన, తెలంగాణ ఎయిర్ స్టేషన్, రెవెన్యూ డెఫిసిట్, సమ్మె, ఆర్టీసీ 13 ఎయిర్ స్టేషన్స్ జరుగుతుంది. నేను ఆయన సంబంధించినటువంటి అభిమానిగా, అనుచరుడిగా క్రైసిస్ దాంట్లో ఆయనకి మనం ఏం హెల్ప్ చేయాలి, సపోర్ట్గా ఉండాలి అనేది తప్పితే మంత్రి పదవి ఆయన నాకు ఇస్తానంటాం నేను ఆశించడం అనేది జరగలేదు. కాకపోతే ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వమని చెప్పేవాడు ఆయన కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ. కాదు ఇలా ఉండదు, డబ్బుకి ఇంకా ప్రాధాన్యం పెరిగిద్ది, నువ్వు సంపాదించాలి, నువ్వు ఇదంటే నేను దాన్ని పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఈవెన్ నాకు పర్సనల్ గా కూడా ఒక రోజు చాలా పెద్ద మనిషి చేత చెప్పించాడు రోషి గారు, కృష్ణమోహన్ ఎప్పుడు ఊరికే రాజకీయం అది అంటాడు, డబ్బుల గురించి. ఆయన పాపం నా గురించి 100% తెలిసిన కొద్ది మందిలో ఆయన ఒకడు. రోషి గారికి ఆ క్రైసిస్ దాంట్లో మనం ఏదో చేయాలని తప్పితే పదవి గురించి రాలేదు. దెన్ సార్ 14 వచ్చేటప్పటికి అదే కాంగ్రెస్ పార్టీ మీకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీని మీరు డిఫరై బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇండిపెండెంట్ డయాస్ ఏర్పాటు చేశారు. దానికి కారణం ఏంటంటే అంటే 2013 సెప్టెంబర్ 30వ తారీఖున దిగ్విజయ్ సింగ్ అండ్ అజయ్ మెకాన్ ఏఐసిసి ఎల్డర్స్ గా సపరేట్ స్టేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ప్రాసెస్ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఇన్ ప్రిన్సిపల్ హైకమాండ్ హ్యాడ్ టేకెన్ ద డెసిషన్ అని చెప్పినప్పుడు నేను రోషి గారు, నాకు బాగా గుర్తు, సెప్టెంబర్ 30, 2013 రాజ్భవన్ లో ఇద్దరం కలిసి లైవ్ లో చూస్తాం. అది ఏది తమిళనాడు గవర్నర్ ఆయన చూసినప్పుడు ఆయన బాధపడతాడు. ఇద్దరం కొద్దిసేపు మాట్లాడుకుంటాం. మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాను, వచ్చి ఊళ్ళో మీటింగ్ పెడతాను. మీటింగ్ పెట్టి 2వ రోజు నుంచి అంటే మార్నింగ్ ఊళ్ళోకి వస్తాను, సాయంత్రం సీఎం ఇంటి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర పిసిసి ప్రెసిడెంట్ బొత్స గారు వాళ్ళ దగ్గర మీటింగ్ జరిగింది. నా స్టాండ్ చెప్తాను, అప్పుడు అందరు మాట్లాడతారు. సెకండ్ డే మళ్ళీ ఊళ్ళోకి వచ్చి మీటింగ్ పెట్టి ఇక్కడ మేము ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఒకటి ఫ్రేమ్ చేసి 151 చిన్న చిన్న సంఘాల అందులో ఎంటర్ అవుతుంది. వాళ్ళకి నేను ఒక 10-15 రోజుల తర్వాత పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గర 2 days కఠినమైన దీక్ష చేసి అప్పుడు ఒక మాట ప్రజలకు చెప్తాం. ఖచ్చితంగా రాష్ట్రం అంటూ విడిపోతే కాంగ్రెస్ పార్టీలోనూ అవసరమైతే రాజకీయాలైనా మానేస్తాం, మనకు మన ఏరియా మన ప్రాంతం ముఖ్యం అని చెప్పి మాట చెబుతాను. దానికి కట్టుబడే నేను అప్పుడు డిసిసి ప్రెసిడెంట్ ప్రకాశం జిల్లాకి నాట్ ఓన్లీ చీరాల ఎమ్మెల్యే రెండింటికి రిజైన్ చేస్తా. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అంటే ఎమ్మెల్యేకి చేయడానికి ఏముంది, ఒక 10 నెలల టైమే ఉంటది కదా. డిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ 2 రిజైన్ చేసి మానేస్తాను. మానేసిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది కాలము సమాజం నిర్ణయిస్తుంది అని చెప్పి లైవ్ లో ఒక 2 hours నాతో ఆ రోజు వరకు చీరాలతో ఉన్న అసోసియేషన్ ని మా ఇంటి ప్రిన్సిస్ రోడ్ అంతా కూడా నిండిపోద్ది. ఇక్కడ ఒక 7-8 మంది వస్తారు, లైవ్ లో కూడా చూస్తారు. చెప్పి నేను మళ్ళీ ఫర్దర్ కంటెస్ట్ చేస్తాను నేను చెప్పకుండా వదిలేసి చేస్తాను. సెకండ్ డే నుంచి మళ్ళా ఇండిపెండెంట్ అని కూడా మళ్ళా నేను కంటెస్ట్ చేయకపోతే ఎలా అనేది వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎలా చేస్తాము, రోషి గారు ఆయన గవర్నర్, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని పనిచేసింది. మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి బీఫారం అడిగి తర్వాత రోషి గారిని వెళ్ళి కలుస్తాం. రోషి గారిని వెళ్ళి కలిస్తే ఆయన చాలా నిజాయితీగా ఒక మాట చెప్తారు, కృష్ణమోహన్ నీకు ఏదన్నా ఒక పార్టీలోకి వెళ్ళాలనుకుంటే నువ్వు స్వేచ్ఛగా వెళ్ళు, నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండు, దీర్ఘకాలికం ఉండదలుచుకుంటే ఇప్పుడు కూడా కంటెస్ట్ చెయ్యి, ఓడిపోయినా సరే ఆయన చెప్పిన ఎగ్జాక్ట్. అంతేగాని నీకు వద్దు, నీలాంటి గ్యాప్ వస్తే రకరకాలుగా మారుతాయి. కంటిన్యూషన్ అసలు రాజకీయాల్లో ఉండటమే గొప్పతనం, గెలిపోవటం వల్ల కాదు. చాలా గొప్ప చెబుతాడు ఆయన. ఇదే మాట నేను మళ్ళా వచ్చి మీటింగ్ పెడతాను. ఇలా రోషి గారిని కలిశాను అన్నప్పుడు అసలు మనమే ఒక పార్టీ పెడతామని అప్పుడు చీరాల పరిరక్షణ సమితి అని లోకల్లో పార్టీ పెట్టి నేను చీరాల పరిరక్షణ సమితి తరపున కంటెస్ట్ చేస్తామని చెప్పి అఫీషియల్ గా డిక్లేర్ చేస్తాం. అప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి లోకల్ బాడీస్ పెట్టమని చెప్పి మున్సిపాలిటీ పెట్టిస్తారు. అప్పుడు మళ్ళా మీటింగ్ పెడతాను. మీటింగ్ పెట్టినప్పుడు లోకల్ బాడీస్ ఎలా కంటెస్ట్ చేస్తాం, సింబల్ 33 వార్డులు, 33 మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ ఉంటారు, 33 వార్డులు, 33 డిఫరెంట్ సింబల్స్ వస్తాయి. అంటే కాదు, ఒకే సింబల్ లోకల్ బాడీస్ కదా, ఎలక్షన్ ఆఫీసర్ అంటే మనకు సంబంధించి తెలిసిన వాళ్ళు ఉంటారు. అందరికి ఆటోకి అప్లై చేయించి 33 మందికి ఆటో సింబల్ మీద కౌన్సిలర్గా కంటెస్ట్ చేస్తాం. ఆ 2 రాజకీయ పార్టీలు కానీ ఓట్లు ఎక్కువ వస్తే 8 కౌన్సిలర్లు గెలుస్తాం, 7-8. అలా మళ్ళా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చి
ఎంపీటీసీలు పెట్టమని వస్తుంది. అంటే సర్పంచ్లు అయిపోతాయి 2013లోనే. ఎంపీటీసీలు పెట్టుకుంటే ఏప్రిల్ 6న మళ్ళా జరుగుతుంది. ఇది 2014లో రిజల్ట్ ఎలక్షన్ తర్వాత మళ్ళా 44 ఎంపీటీసీలు చీరాల్లో, అంటే 2 మండలాలు కలిపి. మళ్ళా 2 మండలాలు ఎంపీటీసీలకి ఏటపల్లి అవుట్ రైట్ కొట్టేస్తాం. అంటే తెలుగుదేశం వైసీపీ కలిపి 7 వస్తాయి, మాకు ఒకరికి 14 వస్తాయి. రూరల్లో హంగ్ వస్తుంది. సో ఈ కాన్ఫిడెంట్ తో ఇండిపెండెంట్ గా కంటిన్యూషన్ ఇదే ఆటో సింబల్ మీద చీరాల పరిరక్షణ సమితి పేరుతోటి చేస్తాం. మంచి మెజార్టీతో గెలుస్తాం. గెలిచిన కొన్ని రోజులకి మళ్ళీ టీడీపీతో అసోసియేట్ 17 నెలల తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్సీగా లోకల్ బాడీస్ నుంచి అనౌన్స్ చేస్తారు. నా దగ్గర 54 ఓట్లు ఉంటాయి నాకు సంబంధించి ఈ కాన్స్టిట్యున్సీ. కానీ అంటే ఎంపీటీసీలు, కౌన్సిలర్స్ నాతో అసోసియేట్ అయిన పక్కనే. అంటే వైసీపీ డిఫీట్ అయిన తర్వాత పెద్దగా ఫీల్డ్లో లేదు. నేను డే 1 నుంచి నాకు ఘర్షణ ఉంది. అంటే జన్మభూమి కమిటీలో వచ్చింది నా వల్లే. అంటే ఎమ్మెల్యే వచ్చి జన్మభూమి కమిటీ లేదు, జన్మభూమి ప్రోగ్రామ్ ఉంది. కానీ జన్మభూమి ప్రోగ్రామ్ కి ఎమ్మెల్యే ఇస్ ద ఇన్ఛార్జ్, అఫీషియల్ సభా అధ్యక్షుడు అంటారు కదా, లీడ్ చేయాల్సింది ఎమ్మెల్యే వాళ్ళు ఇచ్చిన జీవోలని. అప్పుడు ఈ పోతుల సునీత డిఫీట్ అయ్యి వచ్చి వాళ్ళు కూడా ప్రోగ్రామ్కి రావాలని చెప్పి వస్తే నేను అపోజ్ చేస్తాను. నథింగ్ బట్ ఓటర్ కదా, ఇక్కడ ఓటు కూడా కాదు, అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటారు అని నేను అపోజ్ చేసి ఆ రోజు గొడవ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోద్ది. స్టేట్ వైడ్ గా 2 days ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి జనభూమి కమిటీలని చంద్రబాబు నాయుడు గారు కొత్త మళ్ళా జీవో వచ్చి ఇంట్రడ్యూస్ చేసి కమిటీల్లో ఒక డ్వాక్రా గ్రూప్ నుంచి ఒకరు ఉండాలి, ఫిలాంథ్రపిస్ట్ ఒకరు ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఇలా ఒక 5-6 క్రైటీరియా పెట్టి వాళ్ళ క్యాడర్ వచ్చే రకంగా ఫ్రేమ్ చేసి జీవో వేస్తారు. అయినా సరే ఫైట్ చేస్తాం. అట్లా 17 నెలలు ఫైట్ చేసిన తర్వాత ఈ లోకల్ బాడీస్ వచ్చినప్పుడు మాగుంటు గారు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయాలి. అలానే వైసీపీ నుంచి కూడా బాలినేని కంటెస్ట్ చేయాలని చెప్పి మన గుట్టిపాటి రవి గారిని అడిగిస్తాడు. బ్రదర్ అనేది బ్రదర్ ఇలా బాలినేని గొడవ చేస్తున్నాడు, నువ్వు సపోర్ట్ చేస్తే గెలుస్తా అంటే ఒకవేళ ఓడిపోయినా పోటీ చేస్తాను అంటున్నాడు. అంటే అయితే సరే బాలినేనికి అయితే చేయము. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఆయన కొంచెం మాతో చాలా బాగుండేవాడు. ప్లస్ ఆయన నాకు పర్సనల్ రిక్వెస్ట్ చేసి నాకు ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్సీ గెలిస్తే కృష్ణమోహన్ నాకు మంత్రి కూడా వస్తుంది అవకాశం ఉంది. అప్పుడు ఒక వారం నడిచింది. మా వాళ్ళందరితో ఒక 5-6 వేల మందితో మాట్లాడి సరే ముందు తెలుగుదేశంలో జాయిన్ అవ్వము. మాగుంట గారికి సపోర్ట్ చేసినప్పుడు జనార్దన్ అప్పుడు కొంత అంటే మంత్రి వచ్చి ఇతను సిద్ధరాఘవరావు గారు, దమ్చర్ల జనార్దన్ వచ్చి ఒంగోలు ఎమ్మెల్యే, వీళ్ళంతా కొంచెం యాక్టివ్గా ఉంటాడు. రవి అప్పటికి చేరడు, ఇంకా రాలేదు. రవి టీడీపీలో చేరడు, వైసీపీలో ఉంటాడు. వీళ్ళందరూ వచ్చి ఆ క్యాంపెయినింగ్ టైంలో క్యాంపెయినింగ్ కోసం అన్నట్టు వచ్చి మా ఇంటికి వచ్చి ఎందుకు పార్టీలోకి రాకూడదు అని రిక్వెస్ట్ చేస్తారు. బట్ డినై చేస్తాం, చేరము. ఆ ఎలక్షన్ లో మాగుంట గారికి సపోర్ట్ చేస్తాం, ఆయన గెలుస్తాడు. తర్వాత సుజనా చౌదరి గారు ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు ఫోన్ చేసి వస్తే బాగుంటది ఇలా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. అలానే దానికి ముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అంటే ఆయన నాకు క్లోజ్గా ఉండేవాడు, ఆయన ప్రపోజ్ చేశాడు టీడీపీలో చేరడం. అట్లా వీళ్ళంతా ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగింది, నేను ఇండిపెండెంట్ గెలిచాను, 4 పనులు చేయాలి, డెవలప్ చేయాలన్నా ఇప్పుడు గొడవ పడితే నాకెవరు పర్సనల్ రైవల్స్ ఎవరు లేరు లోకల్లో. విధానపరంగా టీడీపీతో అసోసియేట్ అయిపోయారు, టీడీపీలో జాయిన్ అయ్యాను. కానీ మళ్ళీ టీడీపీ ఆల్మోస్ట్ మీకే టికెట్ 19 లో కదా, అలాంటి టైంలో మళ్ళీ వైసీపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వైసీపీలో అంటే టీడీపీకి నాకు అవ్వలేదు ఫస్ట్ నుంచి కూడా. డే 1 నుంచి వాళ్ళు అంటే సింక్రనైజేషన్ కింద కాదు, పార్టీ పైన. అంటే నా గురించి ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటి వాళ్ళు ఒక సెకండ్ థాట్ ఉండటం, చిన్న చిన్న ఘర్షణలకి వాళ్ళ ఒపీనియన్ చెప్పటం, మనం దాన్ని విభేదించడం, ఆ ఘర్షణ జరుగుతూనే ఉంది డే 1 నుంచి. నాకు ఇంకా ఒక 6 months ఉన్నానంగా మనం ఆ పార్టీలో ఉండి వ్యతిరేకించడం, ఘర్షణ పట్టడం బాగుండదు కదా అనే దీంతో ఇంకా చేసాము. మధ్యలో ఎక్స్ప్రెస్ చేసాము, కాదని డినై చేశారు. టీడీపీకి రిజైన్ చేసి ఇక వైసీపీలోకి చేరారు. దేని సార్ అసలు ఎవరు ఊహించని ట్విస్ట్ కదా అది. మీరు వెళ్ళి ఎప్పుడైతే వైసీపీలో చేరారో తీసుకొచ్చి అద్దంకిలో ఉన్న బలరంగారం తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాం అనేది, చీరాలో నిలబెడతాం అనేది, సో అప్పుడు ఎలా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్? అంటే అసలు అప్పటికి అతను అద్దంకి కావాలని చెప్పి రవికి వాళ్ళకి నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడే రవి టీడీపీలో జాయిన్ ఆయన రావడానికి కూడా ఆయన డినై చేశారు కూడా. డినై చేశాడు. రవి టీడీపీలోని రావడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చిందే మీరు వెళ్ళడం వల్లే బలరంగాన్ని ఇక్కడ తీసుకొచ్చి అడ్జస్ట్ చేయగలిగారు. అంటే అడ్జస్ట్మెంట్ అని కాదు, వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేవి రాలా. వాళ్ళు అప్పుడు అడిగింది అద్దంకే ఏదో ఒకటి కాబట్టి టీవీ 9 జాఫర్ ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు కదా, జనార్దన్ అయితే సూటబిలిటీ ఉంటుంది, నేను కాదు అనేది.
కానీ అప్పటికి వెంకటేష్ ఒకసారి ఓడిపోయినారు కదా. అద్దంకిలో 14లో ఓడిపోతాడు. దానికి ముందు నాతో వాళ్ళందరూ చాలా బాగానే ఉండేవాళ్ళు. కాకపోతే ఆ ఎలక్షన్ చేసిన తీరువ చాలా వరస్ట్ గా వాళ్ళు చేయని, లేకపోతే టోటల్ ఇప్పుడున్న రాయలసీమ ఐజీ ఉన్నాడు కదా అతను కోయా ప్రవీణ్, అతనికి ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత ఎలక్షన్ టైంలో పోస్టింగ్ ఇస్తారు. ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అది. నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి 6 times రిప్రజెంట్ చేస్తా, అరోరా చీఫ్ ఎలక్షన్ కమిషన్. సరే 2 రోజులు ఉందనగా ట్రాన్స్ఫర్ చేసి మొన్న రిజైన్ చేసిన విఆర్ఎస్ తీసుకున్న సిద్ధార్థ కౌశల్ని వేస్తారు. అతను డైరెక్ట్గా చెప్తాడు, కృష్ణమోహన్ నీకు చాలా మంచి పేరు ఉంది, నాకేమి కానీ నీకు వ్యతిరేకంగానే వచ్చాను ఇక్కడికి, నేను ఓడియటం లక్ష్యంతో డైరెక్ట్గా చెప్తాను, నేను మీ వల్ల కాదులేసారని చెప్తాను. ఆయన ఎస్పీ ఆ సీట్ల గురించే చెప్తాడు. ఆ తర్వాత ప్రెస్కి కూడా చెప్తాం, ఇలా బెదిరియటం లేదా భయపడటం మా బ్లడ్లో ఉండదు అంటే ఒక రకమైనటువంటి ఘర్షణ. మేము కాదన్న పార్టీ మారాడు అనే ఒక పర్సనల్ దీంట్లోకి వెళ్ళి ప్రతిరోజు ఒక 1/2 hour నా కోసమే చంద్రబాబు నాయుడు లేదా ఆయన టీము టైం కేటాయించి ఇక్కడ వెళ్ళిన చిన్న చిన్న భుజాల మీద చేయలేసి రకరకాలుగా ప్రలోభ పెట్టి చేసి దగ్గర 42 మందిని అరెస్ట్ చేస్తారు. రకరకాల కేసులు లేని వాళ్ళని ఛార్జ్ షీట్ ఫైల్ చేయని ప్రతి కేసులో అందులో ఫిక్సప్ చేసి ఒంగోలు జైలు పెడతారు. మా ఫాలోవర్స్ నేను ఒక్కడే తిరుగుతాను, ఎలక్షనే జరగల, విచ్చలవిడి ఖర్చు చేసి ఇప్పుడు బలరాం ఎక్కడికి వచ్చా అంటే అతను యాక్చువల్ బలరాంకి మీకు అప్పుడు దాకా ఇష్యూస్ ఏం లేవు. సో ఆయన మీకు అపోనెంట్ గా నిలబడటం వల్లే అప్పటి నుంచి స్టార్ట్ అయింది. దెన్ సార్ ఊహించిన ట్విస్ట్ అనేది మీరు చీరాల్లో ఓడిపోతారు మీరు కలగడం లేదు, ఎందుకంటే టిపికల్ సిచ్యువేషన్ 14లో అలాంటప్పుడే ఇండిపెండెంట్ గా గెలిచారు మీరు. సో మరి ఏ కారణాలు ఆమంచి ఓడిపోవడానికి? కారణాలు అంటే ఇదే ఎలక్షనీరింగే ఇంకా వేరే ఏముంటది. ఇప్పుడు నంద్యాల గెలిచారు ఫర్ ఎగ్జాంపుల్, 14,000 మైనస్ ఉంది తెలుగుదేశం. 2017లో నంద్యాల ఎలక్షన్ లో వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ మెంబర్ 5 కమిటీలో, వ్యూహాత్మక కమిటీలో నేను ఒకడు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ప్లస్ ఎగ్జిక్యూషన్ 16 మందిలో గోస్పాడి మండలంలో హాఫ్కి నేను ఇన్ఛార్జ్, హాఫ్కి రాజేంద్ర ప్రసాద్ గారు. అది ఎలా చేశామనేది దానికి డబుల్ ఎఫర్ట్స్, డబ్బులు ఖర్చు పెట్టి చీరాల్లో చేశారు. టార్గెట్ చీర అలా రివర్స్ 14,000 పోద్దనుకుంది, 27,000తో నంద్యాల గెలిచారు. మళ్ళా 40,000 తోటి తెలుగుదేశం ఓడిపోయింది. సంవత్సరాల క్రితం 25,000తో గెలిస్తే గెలవాలి కదా. అలానే 19లో ఎలక్షన్ ఒక రకరకాలైనటువంటి ఒత్తిళ్ల మధ్యలో జరిగింది. ఆ తర్వాత ఈ రోజు కూడా ఒక సరైన ఎలక్షన్ చీరాల నియోజకవర్గం, ఇక్కడ లోకల్ బాడీస్ లేవు, సర్పంచ్లు లేరు, ఈ రోజుకి లేరు, రాష్ట్రం అంతా ఉన్నారు, ఎంపీటీసీ లేరు, మండల ప్రెసిడెంట్లు. 19లో గెలిచిందేమో టీడీపీ నుంచి కర్ణం బలరాం, పార్టీ ఏమో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. మీరేమో అక్కడ రిప్రజెంట్ చేస్తా ఉన్నారు ఇన్ఛార్జిగా, మీరు అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరించారనేది అప్పట్లో వాళ్ళు చేసిన విమర్శ. అఫీషియల్ అంటే నేనేమి దాని ప్రివిలేజ్ని పొంది ఒక్క డయాస్ కూడా అఫీషియల్గా నేను షేర్ చేయలే. బాలినేని ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి రిక్వెస్ట్ చేసి వచ్చి కూర్చో అన్న రోజు కూడా నేనేమి, కాకపోతే అధికార పార్టీ అన్నప్పుడు సహజంగా ప్రజలు వస్తుంటారు, అధికారులతో గతంలో ఉన్నటువంటి సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక మంచి పని చొరవ తీసుకొని చేయటం అనేది తప్పితే నేను అధికార పార్టీను మాకేం ఇక్కడ దందాలు చేసేదో కరప్షన్కి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ అలాంటి పరిస్థితి ఉంటాయి. కానీ ఆధిపత్య పోరైతే ఉంది ఇద్దరికి. ఏమి ఇక్కడ వాళ్ళకేముంది ఆధిపత్యం ఉండటానికి, వాళ్ళు గెలిచారు కాబట్టి. ఇదంటే నేను పుట్టి పెరిగి మా సొంత ఇది. నాకు బలమైన ఇక్కడ ఉన్న సమాజంతో బలమైన అనుబంధం ఉంటుంది. ఎమ్మెల్యే 10 years, అంతకుముందు లోకల్ బాడీస్ ఒక 8 సంవత్సరాలు ఉన్నాను. 20 years నాకు ఇక్కడ ప్రతి పరిస్థితితోటి సామాజికంగా నాకు అనుబంధం ఉంది ఇక్కడ. అంతేగాని ఆధిపత్యం అనేది అది మీనింగ్లెస్. దాని మీద కేసులు దాకా కూడా వెళ్ళినట్టున్నారు. పాప ఒక అమ్మాయి వస్తుంది, అప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ లో పొందుపరచల, అంటే సెకండ్ మ్యారేజ్ అని కానీ లేకపోతే ఆ చిల్డ్రన్ కానీ, దాని మీద హైకోర్టులో రిట్ చేసాం, ఇప్పటికి పెండింగ్ ఉంది. అంటే మీ ప్రెషర్, మీ టెన్షన్ తట్టుకోలేక ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారనుకోవాలా? అతను ఎందుకు వచ్చాడు అనేది అతన్ని అడగాలి. సపోజ్ చేయలేదా అంటే వైఎస్ఆర్సీపీలోకి రావటానికి మాతో చర్చించటం లేకపోతే అపోజ్ చేయటం అని కాదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు, లేకపోతే పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో జగన్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అవటం తప్పితే నేను రమ్మను ఆహ్వానించడం కానీ వ్యతిరేకించడం కానీ రెండు చేయలేను. నాకు సంబంధం లేనటువంటి ప్రక్రియ, నాకు అసలు ఏమాత్రం సంబంధం లేని ప్రక్రియ. ఆ మాట అయితే నేను క్లియర్ గా డే 1 జగన్ గారికి కానీ పార్టీకి కానీ మీరు చేర్చుకున్నారు, మీకు సంబంధించిన నాకు సంబంధం లేదు, నేను వ్యతిరేకించలా, రమ్మన్లా. కానీ మీకు మంచి యాక్సెస్ ఉంది కదా, జగన్ గారితో ఉంది, బాలినేనితో ఉంది, అందరితో ఉంది. దాన్ని మరి అపోజ్ ఎందుకు చేసే ప్రయత్నం చేయలేదు? ఒకవేళ కర్ణం బలరాం ఫ్యామిలీ చీరాల్లో కంటిన్యూ అయితే నెక్స్ట్ ఆ మంచి టికెట్ ఉండే అవకాశం ఉండదు కదా. అంటే నేను మళ్ళా వాళ్ళకే టికెట్ ఇస్తాం అనేది నాకు ఏ రోజు కూడా జగన్ గారు కానీ వైసీపీలో ఉన్నటువంటి ఎవరు చెప్పలేదు. అందుకే నేను బలంగా అపోజ్ చేయలే. నాకు అసలు అది పెద్ద మ్యాటర్ కాదు, అప్పుడైనా ఈ రోజుకైనా సరే. కానీ సార్ వేరే మీ దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ పీరియడ్కి వచ్చేటప్పటికే
మిమ్మల్ని పర్చూరుకు పంపించే ప్రయత్నం జరిగింది. అవును, ఇక్కడ ఒక బీసీ క్యాండిడేట్ ని పెడతామని చెప్పి చీరాల పర్చూరు 2 కలిసి ఉంటాయి, చెల్లినో అక్కనో పెడుతూ నాకు 3 రకాలుగా అడ్వాంటేజ్, అది వేవర్ అయితే ఇంకా బాగుంటది, ఇన్ని చెప్పారు. చెప్పినప్పుడు అప్పటికే ఒక లాంగ్ టైం ఘర్షణ జరుగుతుంది పార్టీ తోటి, వైసీపీ తోటి. అంటే అప్పుడు మున్సిపాలిటీ ఒకటే జరుగుతుంది. మున్సిపాలిటీలో నేను ప్యానల్ పెడితే 2120 ఓట్లు వైసీపీ కన్నా నేను పెట్టిన ప్యానల్ కౌన్సిలర్లకు ఓట్లు ఎక్కువ వస్తాయి, 13 మంది కౌన్సిలర్లు గెలుస్తాం. ఆ ఘర్షణ కంటిన్యూ అయ్యే క్రమంలో సరే నేను ఓడిపోయింది జీవితంలో మొదటిసారి 19లో, దట్టు వైసీపీలో. మళ్ళీ చీరాల గెలవాలనేది నాకు బలంగా ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ ఆ బీఫారం తోటి అదే పార్టీలో గెలిస్తే, అంటే ఎమ్మెల్యే అవ్వాలనే యాంబిషన్ నాకేం లేదు. నేను చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాను, 10 years చేశాను, నాకు చాతైన సర్వీసు డెవలప్మెంట్ చేశాం, చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ చేశాం. పదవి మీద అటువంటి వ్యామోహం కాదు, డిఫీట్ అయ్యాం కాబట్టి ఇక్కడ మళ్ళా చేసి మా ఏదన్నా సొసైటీకి సర్వీస్ చేద్దాం అని చెప్తే ఆ థాట్ తోటే అదే పార్టీ కదా అని చెప్పి ఇక్కడ కూడా మాకు సంబంధించినటువంటి ఒక బీసీ, ఈ 4 వరుస 1,00,000 మంది పైన బీసీలు ఉన్నారు ఇక్కడ. అది చేనేతలు అయితే మీ చెల్లికో అక్కకో, అంటే బీసీ, చేనేత, మహిళ 3 కవర్ అవుతుంది. సోషల్ జస్టిస్ జరిగినట్టుంటుంది. అంటే సరే ఓకే, మనం రిప్రజెంట్ చేసింది ఉన్నది, అందులో నిజాయితీ ఉంటే మనం కూడా కంటెస్ట్ చేద్దాం అనుకున్నాం. పర్చూరు వెళ్ళాము, ఘర్షణ ఎందుకు లేని, నిజాయితీ లేదు, మళ్ళీ అక్కడ మానేసి వచ్చి ఇక్కడ నేను కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేశాను. అంటే సార్ ఒకటి సార్, మీ మనసంతా చీరాల్లో ఉంది, మిమ్మల్ని బలవంత పెళ్లి చేసే ప్రయత్నం జరిగింది. అంటే మనసని కాదు, నేను ఉండేది అప్పుడైనా చీరాలే కదా, చీరాల పర్చూరు ఆల్మోస్ట్ కలిసి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే మా విలేజ్ టువర్డ్స్ సౌత్ 600 meters ఆల్మోస్ట్ లెస్ దెన్ 1 kilometer నుంచి పర్చూరు స్టార్ట్ అవుతుంది. అలానే వెస్ట్ సైడ్ 3 kilometers వెళ్తే కూడా పర్చూరు వస్తుంది. అట్లనే పర్చూరు చీరాల నేను మనసంతా ఉంటామని కాదు, చీరాల్లో కంటెస్ట్ చేయాలని ఖచ్చితంగా ఉంది నాకు. మళ్ళా పార్టీతో ఘర్షణ ఎందుకులే, మనకు సంబంధించినటువంటి ఒక బీసీకే ఇక్కడ అవకాశం ఇస్తారు కాబట్టి ఒక రీజనబుల్ గా ఒక అండర్స్టాండింగ్ తో పోద్దనే దీంతో యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాని మీద నిలబడరని తెలిసి నేను వెనక్కి రావడం. కాంగ్రెస్ తరఫున మీ ఓటు బ్యాంకే ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే గెలవడానికి కారణం ఏందంటారా? నేనైతే దాన్ని అంగీకరించను. ఎందుకంటే నేను కంటెస్ట్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కొండయ్య గారికి ఆల్మోస్ట్ యూ గాట్ 40,000 votes. 44, దట్టు సీరియల్ నెంబర్ 1 అది అసెంబ్లీకి. ఈవీఎం లో సీరియల్ నెంబర్ 1 అసెంబ్లీ నాకుంటే తెలుగుదేశంకి సీరియల్ నెంబర్ 1 ఎంపీకి ఇచ్చారు. ఈవీఎం ఫస్ట్ పెడితే మా వాళ్ళు కాంగ్రెస్ కి ఫెమిలియారిటీ రాలేదు, హస్తం అనే బదులు సీరియల్ నెంబర్ 111 అనే ఎక్కువ ప్రచారం చేశారు. చేసి ఎల్లంగల్ల ఈవీఎంలో 1 ఏది ఉంటుంది, ఇలిటరేట్స్, పెద్దోళ్ళు, ముసలాళ్ళు. టీడీపీ ఎంపీకి ఎక్కువ, తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా కూడా ఎంపీకి 25,000 ఓట్లు 24,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అందులో ఎన్ని అనేది దేవుడు చెప్పాలి, చాలా ఓట్లు మావి కూడా ఉన్నాయి. ఆ రకంగా చూసుకుంటే మాకు చాలా మంచి వచ్చినట్టే, ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఖచ్చితంగా గెలిచేవాళ్ళమేమో. అంటే మళ్ళా అయిపోయిన తర్వాత నేను గెలిచేవాడిని, అది నైతికంగా కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళా ఆ గెలిచిన వాళ్ళు మనం ఏదో ఇంకో రకంగా అవమానించినట్టయితే, బట్ అక్కడైతే టెక్నికల్ ఫ్యాక్టర్స్ లో మాకు నష్టం జరిగింది. అట్లా నేను ఒకవేళ కంటెస్ట్ చేయకపోతే ఇదే కొండయ్య గారికి డబుల్ మెజారిటీ వస్తుంది. అంటే చాలా మంది వీళ్ళకి వ్యతిరేకంగానే కదా చేస్తారు, కరెక్ట్, డిఫాల్ట్ గా. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే సగం బూతుల్లో ఏజెంట్లే ఉండేవాళ్ళు కాదు. అంతేగాని నేను కొండయ్య నా వల్ల గెలిచాడని చెప్పుకునే అంత సంకుచితత్వం నాది కాదు. నేను కంటెస్ట్ చేయకుండా చీరాల్లో ఉండడం అనేది ఇటు సూర్యుడు ఇటు పొడిచినా జరిగేది అసలు అసంభవమైనటువంటిది. ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాను, కానీ నేను ఒకవేళ చేయకపోయినప్పటికీ, అంటే హైపోథెటికల్ క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ డబుల్ ఆఫ్ ద మెజారిటీ కొండయ్య గారికి వచ్చింది. సో ఎటు పరిస్థితిలో బలరాం గెలిచే పరిస్థితి లేదు, క్వశ్చనే లేదు. అప్పుడు వరకు వాళ్ళు ఇక్కడ చేసినటువంటి రకరకాల పరిస్థితులు, గ్రామాల్లో గొడవలు, చాలా తక్కువ ఓట్లు కదా వచ్చింది. ఇప్పుడు ఎంపీకి వాళ్ళకి ఎంపీ 2,20,000 పెద్ద తేడాతో ఓడిపోతే ఎంపీ కాళ్ళకి 1,000-1,200 తేడా వచ్చింది. మామూలుగా అయితే రావాలి కదా, ఒక పార్టీలో ఉన్నాడు, ఇంకో పార్టీ అధికారంలో ఉండడానికి వచ్చి చాలా పనులు చేశాము అన్నప్పుడు కనీసం ఒక 10,000 ఎక్స్ట్రా రావాలిగా. ఇప్పుడు ఎంపీకి యావరేజ్న 34,000 మైనస్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 32,000 అనుకోండి, వీళ్ళకి అదే తేడా వచ్చింది కదా. అలాంటి దీంట్లో ఒకవేళ నేను కంటెస్ట్ చెప్పి 4 గెలుస్తారు. ఎలక్షన్ ముందు కరెక్ట్ గా మీ బ్రదర్ జనసేనలోకి వెళ్ళడాన్ని, అంటే మీ ప్రమేయం లేకుండానే సోములు గారు వెళ్ళారని. అసలు నాకు ఆయనకి అసలు సంబంధం లేదు. నా ప్రమేయంతో నేను అట్లా డబుల్ స్టాండర్డ్స్ తోటి ఒకరటి అలా నేను నా మ్యారేజ్ 99లో మ్యారేజ్ అయితే 98లోనే మేము సపరేట్ అవుతాం లీగల్ గా. మా ఫాదర్ బతికున్నప్పుడే 98లో సపరేట్ అవుతాం, 99లో నా మ్యారేజ్ అవుతుంది, 2001లో నేను పాలిటిక్స్ లో. అయితే మాకేమి విభేదాలు అలా ఏమి లేవు, అందరం కలిసే ఉంటాం.
బట్ ఆయన ఏదో అతను వెళ్ళాడు అంతే, నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ మొన్నటి ఎన్నికలకు ముందు సార్ కరెక్ట్ గా మీకు జనసేన నుంచి చాలా ప్రెజర్ ఉంది పార్టీలోకి రావాలనేది అప్పట్లో చాలా ప్రచారం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ నుంచే చాలా పెద్ద మనిషి, ఇవాళ లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పెద్ద మనిషి, అంటే పేరు చెప్పడం నైతికంగా బాగుండదు కదా, జనసేన తరపు నుంచి కంటెస్ట్ చేయమని అడిగారు 2024 ఎలక్షన్స్. నేను దాన్ని కాదని చెప్పాను. అంటే జనసేన తరపు నుంచి కదా ప్రతిపాదన రావాలి, అప్పుడు వచ్చుంటే ఏం చేసేవాడిని అనేది అది వేరే మ్యాటర్. బట్ నాకు జనసేన నుంచి అడగలేదు, కానీ జనసేన తరపు నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి టీడీపీ కోర్ మెంబర్స్ ఎవరన్నా అనుకోండి, లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు, హైకమాండ్ ఎవరన్నా కానీ, ఇలా లోకేష్ గారికి సన్నిహితంగా ఉండే అత్యంత వ్యక్తి పర్సనల్ గా చేస్తుంటే మంత్రిగా ఉండేవాళ్ళం ఈరోజు. అంటే ఇక అలానే కాదు, ఇంకా అంటే టీడీపీ తరఫున కంటెస్ట్ చేయండి. నేను సార్ ఇక్కడ ఒకటి నాకు ఎప్పుడు కూడా, ఎందుకంటే మాది కూడా ప్రకాశం జిల్లా కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యున్సీ మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది, ఇక్కడ వ్యక్తుల మీద కూడా అవగాహన ఉంది. మీరు 2019 నుంచి ఆల్మోస్ట్ మీరు టికెట్ కోసం ఫైట్ చేసినట్టే, ఏది ఎలక్షన్లో ఫైట్ చేసినట్టే కర్ణం ఫ్యామిలీ మీ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా ఫైట్ చేశారు. ఆ రోజు చూస్తే ఒక కర్ణం బలరాం, ఒక కర్ణం వెంకటేష్, అదేవిధంగా ఒక పోతుల సునీత, వాళ్ళందరికీ బాలినేని లాంటి వాళ్ళ సపోర్ట్. సో ఒక్కడిగా వాళ్ళ మీద ఎలా వెళ్ళారు? అసలు చీరాల వరకు వీళ్ళందరిది మ్యాటర్ ఆఫ్ నథింగ్ మీరు అనుకుంటారు బయట నుంచి. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, 2009 ఒకరు పోటీ చేశారు, 2014 ఇంకొకరు పోటీ చేశారు, 2019 ఇంకొకరు వచ్చారు. అంటే ఇది ఏమి కాదు ఇక్కడ నాకు వ్యతిరేకంగా, అంటే నాకు వ్యతిరేకంగా ఇంకొకరు నిలబడాలంటే నాకన్నా బలమైన అనుబంధం ఉండాలి. నేను గొప్పవాడిని నేను చెప్పుకునే దానికి అది కరెక్ట్ కాదు. నన్ను ఫేస్ చేయాలంటే ఆ రాజకీయ పార్టీ ఇక్కడి నుంచి ఒకరిని పెంచాలి కదా, ఎదురు వైసీపీ ఆర్ టీడీపీ. ఎందుకు బయట నుంచి వస్తారు? ఇక్కడ ఆ పరిస్థితులు నాకన్నా బలంగా తయారు చేసే పరిస్థితులు ఇక్కడ లేవు. కొత్త వాళ్ళు వస్తే తెలవదు కదా, ఇక్కడ ఏదో డబ్బులు ఖర్చు పెట్టి అడావుడి చేస్తే ఏమన్నా అయిద్దాం అనేది తప్పితే ఇంకా వేరే. అంతేగాని పోతుల సునీతను, కరణం బలరాం ఇక్కడ నా పరంగా నేను అసలు ఆలోచన కూడా చేయను. కానీ సార్ ఎస్పెషల్లీ మొన్న ఆ పీరియడ్ లో చూసినట్లయితే పార్టీ అధిష్టానం కూడా ఒకవైపు మీకు తెలియకుండానే వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చిన సందర్భం ఉందనేది ఒక దశలో నడుస్తుంది. ఖచ్చితంగా నాకేం చెప్పలేదు వాళ్ళు. అవుట్ అండ్ రైట్ అలా పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరించినట్టే కదా అవతల వాళ్ళని వ్యతిరేకిస్తున్నాము అంటే. నేను డే 1 చేర్చిన రోజే నాకు సంబంధం లేదని చెప్పాను. నేను జగన్ గారికి చెప్పాను, ఆ కింద ఉండే విజయసాయి రెడ్డి గారా, సుబ్బారెడ్డి గారు, బాలినేనితో అయితే మాట్లాడింది లేదు. నేను చెప్పాల్సిన 2 మాటలు చెప్పొచ్చాను. డే 1 నాకు సంబంధం లేదని చెప్పి. అంటే కేవలం రాజకీయంగానే చూడాలా, క్యాస్ట్ ఈక్వేషన్ కూడా చూడొచ్చా మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని? బలరాంకి మాకు క్యాస్టిక్ పరంగా ఏం గొడవలు ఉండేది. బలరాం మా ఫాదర్ తో చాలా బాగుండేది. వెంకటేష్ కూడా నా దగ్గరికి మా ఇంటికి అనేక సందర్భాల్లో వచ్చినటువంటి బిఫోర్ దిస్ ఇది ఆఖరికి వాళ్ళ అమ్మాయితో సహా చిన్న చితకా పనులకి నాతో ఏదైనా ఉంటే అప్రోచ్ అయ్యేది ఫోన్ ద్వారా. దెన్ సార్ ఇప్పుడు ఇవాళ రోజున ఇంకా స్టిల్ వాళ్ళు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు, మీరు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఏ పార్టీలో ఉన్నట్టు ఇప్పుడు ఈ రోజు? నేను కాంగ్రెస్ పార్టీ కదా, నేను కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ ఉన్నాను. కానీ ఒకటి సార్, ఆమంచి కృష్ణమోహన్ అంటంతోనే ఏదర్ యు ఆర్ ఇన్ ఎమ్మెల్యే పొజిషన్ ఆర్ మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే ఎమ్మెల్యే పొజిషన్లో లేకుండా ఉన్నా ఎప్పుడు వార్తలో ఉంటారు. ఎందుకని వార్తల్లో అంటే ఇంకా సమాజంలో అనేక పరిస్థితులు, సమస్యలు ఉంటాయి. ఎప్పుడైతే మనం నిజాయితీగా స్పందిస్తామో అవి నచ్చునోడు రియాక్ట్ అవుతాడు కదా, అప్పుడు సహజంగా వార్తల్లో ఉంటాం. ఎట్ ది సేమ్ టైం నాది పెద్దగా రాజీ పడే మనస్తత్వం, సర్దుకుపోయే మనస్తత్వం కాదు. ఉన్న దాని మీద మనం ఆ స్టాండ్ మీదే ఉండి ఫైట్ చేస్తాం. అప్పుడు ఘర్షణ వస్తుంది కదా, అప్పుడు ఘర్షణ వచ్చినప్పుడు అది వార్త అవుతుంది కదా. అంతేగాని నేను వార్తల్లోకి రావాలని మీరు గమనించినట్టయితే నా ఎంటైర్ దీంట్లో అప్పుడు ఆ టీవీ ఎన్టీవీ గొడవలు తప్పితే ఒక్క టీవీ ఛానల్ డిబేట్కి నేను హాజరయ్యానా? ఇలా మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఇష్యూ పరంగానో లేకపోతే ఇంటర్వ్యూ ఛానల్కి కావాలని అడిగినప్పుడు స్నేహధర్మంగా మాట్లాడటమో లేకపోతే సమాజానికి మనం చెప్పాలని చదివినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం తప్పితే నేను వార్తల్లో ఉండాలని వెళ్ళి డిబేట్లో ఉండటం వార్తల్లో అలా ఏం కాదు. ఇక్కడ సమాజ పరంగా అనేక సమస్యలు ఉన్నప్పుడు మనం ఫైట్ చేసేటప్పుడు సహజంగా ఘర్షణ జరిగినప్పుడు అది వార్తల్లో ఉండటం అనేది సహజం. అంతేగాని నాకేమి పెద్ద ఇక్కడేమి ఫ్రాక్షన్ ఏరియా కాదు, ఇది బయట గ్రూప్ రైవలరీ అంతకన్నా లేదు. కానీ సరే ఈ రోజు చూస్తే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అది ఇది ఎక్స్పెక్టెడా? ముందే మీరు మామూలుగానే సెఫాలజీ చేసిన మీరు అన్ని బాగా అనలైజ్ చేస్తూ ఉంటారు. అంటే సెఫాలజీ కాదు, సెఫాలజీ కూడా మారిపోద్ది రమా, గుర్తుపెట్టుకో. ఫోరెన్సిక్ సర్వే వస్తుంది ఫ్యూచర్ లో. అండర్లైన్ దిస్ వర్డ్, దెర్ ఈజ్ నో సెఫాలజీ. దీనికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ జగన్ గారే. ఎందుకంటే ఆయన ఐపాక్ టీమును పెట్టి, ఐపాక్ ట్రంప్, అవినాష్, చెవిరెడ్డి, XYZ పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి 11 సీట్లు వస్తాయని అట్లీస్ట్ వాళ్ళు జగన్ కన్నా చెప్పాలి కదా.
గెలిపించకపోవచ్చు, ఆ 111 చేయకపోవచ్చు, 11 వస్తాయన్నా అన్ని కోట్లు, అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అంటే సెఫాలజీ లేదు ఫ్యూచర్ లో, గుర్తుపెట్టుకో. ఫోరెన్సిక్ సర్వే, దీని గురించి ఇంకొక కంటెస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫోరెన్సిక్ సర్వే అంటే వచ్చి మీ దగ్గరికి వచ్చి సర్వే చేయటం కాదు, నీ మైండ్ లో ఏముందనేది జనం కాదు, ఇండివిజువల్ పర్సన్ కూడా గ్రాస్ప్ చేయాలి. అదే ఫ్యూచర్ లో వస్తుంది, దాన్ని డేటా సైన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తారు. పార్ట్ ఆఫ్ దట్ మీకు అసలు విషయం, మీ క్వశ్చన్ కి ఎక్స్పెక్టెడ్ అంటే నేనైతే 11 అని కాదు కానీ చాలా క్యాజువల్ గా జగన్ గారి కోర్ టీమ్ కి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు, ఆయన సీఎం చూసావు, మీరు చెప్పొచ్చు కదా 30 to 40 సీట్స్ కి మించి రావని నేను 100 సార్లు చెప్పాను. రిషికి చెప్పాను, ఐపాక్ రిషి, సీతారామన్ గారికి ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాను. అంటే కోర్ అంటే ప్రతి గంట జగన్ తో మాట్లాడేది వీళ్ళే. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మాకు పెద్ద యాక్సెస్ లేదు, యాక్సెస్ కాదు టర్మ్స్ లేవు. ఆయనతో పెద్ద యాక్సెస్ ఉండటానికి లేకపోవడానికి ఏముంటది. విజయారెడ్డి గారితో బాగుండేవాళ్ళం, సుబ్బారెడ్డి గారితో, వాళ్ళ అబ్బాయి విక్కీ గాని, వీళ్ళందరికీ ఉన్న పరిస్థితి చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. ఎందుకు ఓడిపోతారో కూడా చెప్పాను. 2 years నుంచి చెప్పాను. 2022 మార్చి 21, 22 రాయలసీమ వెస్ట్ లోకల్ బాడీ సెలక్షన్ జరుగుతుంది. రాంభూపాల్ రెడ్డి పట్టభద్రులేమి ఎందుకు ఓట్లు తక్కువ వచ్చినాయి అనలైజ్ చేసి చెప్పాను నేను సుబ్బారెడ్డి గారికి. అలానే రాయలసీమ ఈస్ట్ వచ్చి మాది, శ్రీకాంత్ అనే ఒక చిన్న కుర్రాడు, అప్పుడు అబ్బాయి జడ్పీటీసీ, హైయెస్ట్ మెజార్టీతో గెలిచి అసలు వచ్చి ఓటు అడగల శ్రీకాంత్ ని. 3 సీట్లు వచ్చినాయి. ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేసి పోద్ది రాదు గవర్నమెంట్, అసలు మా ఓటర్లు కాదన్నారు వాళ్ళు. ఏ ఓటర్లు 2024 ఎలక్షన్ లో సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసింది కదా, తప్పది. అసలు లోకల్ బాడీస్ లో మీరు గుర్తుపెట్టుకోండి, గ్రాడ్యుయేట్స్ అనేది రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ పబ్లిక్. ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగి వాళ్ళ కుటుంబాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఈ మాట చెప్తే మనం ట్రూ. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుకుంటే నాకెందుకు, కానీ నిజమనేది ఒకటి ఉంటది కదా. ఒక నియోజకవర్గంలో సుమారు 8 నుంచి 10,000 మంది బాగా సమాజాన్ని అవపోషణం పెట్టిన డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబం తాలూకు ఆలోచన, సమాజం తాలూకు ఆలోచన, అంటే మనం సర్వే చేసేది 500-1000 మందికి 10,000 మంది ఓట్లు వేసేది కాదంటే అది అసలు ఫూలిష్నెస్. 11 జిల్లాలను కవర్ చేస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకో, టీచర్స్ మ్యాటర్ కాదు, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్ట్ ఆఫ్ రియల్ పబ్లిక్ ఒపీనియన్. ఈవెన్ లోకల్ బాడీస్ ఆల్సో నాట్ రిఫ్లెక్ట్, నాట్ టేకింగ్ కన్సిడరేషన్. గ్రాడ్యుయేట్స్ MLC election is very, very important. Definitely we will take the consideration. Example ఏ సర్వే కూడా మంచి శాంపిల్ కదా, బాగా చదువుకున్నాడు అది. నేను అదే చెప్పాను, పోత ఈ 30-40 నేను ఖచ్చితంగా ఊత పదం నాకు బాగా గుర్తు. పాపము ధనంజయ రెడ్డి గారి OSDలు 2 ఉండేవాళ్ళు, నీలకంఠ ఒకడు, గండికోట మాధురి, అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఆమె. వాళ్ళిద్దరిలో ఒకరికి IAS వచ్చింది, ఒకరికి రాలా. ఇద్దరు మంచి తెలియదు. ఆమెకి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడిని. అంటే ఆమె పాపం నాతో ఈ వెయిటింగ్ లో ధనంజయ రెడ్డి గారికి వెళ్తే OSD మాట్లాడుతూ కూర్చుని, ఆ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, అడిగి చాలా క్వశ్చన్స్ వేసేది, ఆన్సర్ చెప్పేవాడిని. ప్లస్ మళ్ళీ రాజకీయ సభ మాట్లాడేది, ఎలా ఉంటుంది సార్, డెలిబరేట్ పోతుంది అని చెప్పేవాడిని. నువ్వు చూసుకో ఆల్టర్నేటివ్ డైరెక్ట్ గా చెప్పేవాడు. ఆమె అసలు నవ్వేది, ఆశ్చర్యపడేది. అంటే మేజర్ రీజన్ ఏమనుకుంటారు సార్ మీరు, జగన్ 11 సీట్లుగా పరిమితం అవుతుంది అంటే ఇంత దారుణం ఓడిపోతాం అనే విషయం జగన్కి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆయన ఏమనుకున్నాడు అది చేసాడు తప్పితే పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఆయనకి ప్రాపర్ వేలో కన్వే కాల. అంటే ఈ ఐపాక్ ద్వారా వచ్చేది అది ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ సార్. ఆయన చిన్నపిల్లోడు కాదు కదా, కన్వే కాకపోవడానికి, లేకపోతే ఆయన తెలుసుకోవాలి కదా. కన్వే కాలేదు, ఎవరో ఒకరు చెప్పారు, దట్ ఈస్ నాట్ ప్రాపర్. ఎప్పుడు ఖచ్చితంగా ఆయన తెలుసుకునేవాడు అంటే ప్రతి నెల ఒకసారన్నా ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యే లెవెల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యండి. అసలు రమా, నీకు ఒకటి చెప్పాలంటే ఒక్కొక్క ఎమ్మెల్యే అనేవాడు 4-5 సార్లు చేసినవాడు, వాడు ఒక సామాజిక శాస్త్రవేత్త. కరెక్టే, సైంటిస్ట్, ఈజ్ పొలిటికల్ సైంటిస్ట్. నేను నిజంగా నా జీవితంలో హైయెస్ట్ ఎక్కడ నేర్చుకున్నానంటే, సమాజంలో తిరిగి బాగా తెలియగలడు, ఒక సమస్య చెప్పి దానికి పరిష్కార మార్గం కూడా చెప్తాడు. చట్టాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. చట్టం లేకపోతే ఏం చేస్తాము, మనం దాన్ని క్రియేట్ చేస్తాం. అలానే ఒక్కొక్క ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచినాడు, వాళ్ళ ప్రాంతంలో సమస్య ఎక్స్ప్రెస్ చేస్తే దానికి సొల్యూషన్, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే సొల్యూషన్ చెప్తే వెనక సీఎం కూడా ఉంటాడు కదా అధికారంలో ఉన్నప్పుడు, సెక్రటరీస్ టు సీఎం కానీ, లేకపోతే కొన్ని అంశాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కు సంబంధించినటువంటి అంశాలను పెట్టుకొని మీటింగ్ పెట్టుకుంటాం ఎవ్రీ 2-3 months కి. ఎల్పీ మీటింగ్, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్. అది చాలా గొప్ప మీటింగ్, అది చాలా పెద్ద చర్చ జరిగింది. అది మిస్ అయ్యాడు జగన్. మెయిన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు అడిగిన దానికి 100% ఏం చెప్తారు, నేను హామీలు ఇచ్చాను, అమలు చేశాను అని అంటాడు. తెలుగుదేశం కైనా వైసీపీకైనా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి మాట
అదొకటి చేయటంతో పాటు సబ్జెక్టు కండిషను నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చే రోజుకి వాడికి ఉన్నటువంటి కంఫర్ట్ ని నువ్వు దెబ్బతీయకుండా ఉండాలి. కరెక్టే సార్. జగన్ది నవరత్నాల్లో నేను పెన్షన్ హైక్ చేస్తాను, ఆరోగ్యశ్రీ హైక్ చేస్తాను, ఇంకొక వృత్తిపరమైనటువంటి పెన్షన్ ఇస్తాను అని ఒక కుటుంబం ఎప్పుడు గుర్తుపెట్టుకో, వాళ్ళ ఇంట్లో MBA చదివినాడు లేకపోతే ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ లేకపోయినా ఎవ్రీ ఫ్యామిలీ ఒక బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్, మధ్యతరగతి వాళ్ళు అయితే మరీ ముఖ్యంగా మధ్యతరగతాడు ప్రతి నెల, ప్రతి 3 నెలలకు 6 నెలలకు ప్లాన్ చేసుకుంటాడు వాడు కుటుంబానికి సంబంధించింది ఎంత ఖర్చు వస్తుంది అంటే రిసీవబుల్స్. ఇప్పుడు మనం అంటాం కదా ప్రాఫిట్ అండ్ P&L స్టేట్మెంట్ వేస్తా ఉంటాడు. వాడికి నువ్వు ఎంత ఇచ్చినా నీకు 10,000 ఆ స్కీమ్ ఇచ్చింది ఎంత పోతుంది అనేది కూడా వాడి దగ్గర లెక్క ఉంటుంది. ఇప్పుడు లిక్కర్ ద్వారా అనుకోండి, శాండ్ ద్వారా అనుకోండి, కరెంటు బిల్లు పెంచనివ్వండి, లేదంటే వాళ్ళకి ఆఫీసులు వెళ్ళి పని చేయించుకోవాలంటే కరప్షన్ కానీ, ఫ్యూల్ రేట్ హైక్ చేసినందువల్ల ఆంధ్ర ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. పక్క రాష్ట్రం కన్నా 5-6 రూపాయలు ఎక్స్ట్రా ఉంది డీజిల్ పెట్రోల్. అంటే డీజిల్ పెట్రోల్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బలం, అంటే నిజమైనటువంటి వాల్యూకి ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫ్లేషన్, అంటే ఇది ప్రాపర్ గా మనం అడ్మినిస్ట్రేషన్ బ్యాలెన్స్ చేయనటువంటి దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది ప్రజల మీద భారమే పడుతుంది. ఎండ్ ఆఫ్ ది డే వాడి కంఫర్ట్ పోయింది కదా. నేను జగన్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనే దానికి నువ్వు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాడి ఇంట్లో నుంచి ఏ రకంగా నువ్వు వచ్చిన తర్వాత పోయినాయో వాడు లెక్కేసుకుంటాడు. 100%. ఒకటి తెలుగుదేశానికి కూడా అది వర్తిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశానికి కూడా వచ్చింది 23. ఎందుకు మేము హామీలు అమలు చేసాం. ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేస్తే కాదు, సూపర్ సిక్స్ అమలు చేయకముందు వాడికి ఒక కంఫర్ట్ ఉంది. ఇది యాడెడ్ గా ఉండాలి. అంతేగాని దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఇది నువ్వు ఇచ్చానంటే ఇది తూచి అంటాడు. జగన్ ఎందుకు ఓడిపోయాడు అనే దానికి జగన్ 100కి 99% హామీలు ఎక్సెప్ట్ మద్య నిషేధం మిగిలినని అమలు చేశాడు. కానీ ప్రతి ఇంట్లో ఎంతో కొంత ఎక్స్ట్రా బర్డన్ పడింది ఫైనాన్షియల్ గా వాళ్ళ ఎక్స్పెండిచర్లో, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్. పొలిటికల్ ఇంటిగ్రేషన్ లేదు, ఎవరితో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వాలా, తీసుకోవాలి. ఆయన కూడా ఫస్ట్ టైం కదా, చాలా నేర్చుకోవాలి కదా. రాజశేఖర రెడ్డి వేరు, జగన్ వేరు. ఆయన 30 సంవత్సరాలు 2014 నుంచి 9 రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడండి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్. ఆ రోజున భయంకరమైన ఫ్రాక్షనిజం ఉంది, నక్సలిజం ఉంది, గ్రూప్ రైవలరీస్ ఉంది. అంటే ఫ్రాక్షనిజం వేరు, గ్రూప్ రైవలరీ, నరుకు సచ్చేటటువంటి పరిస్థితి, చాలా సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, పూర్ పీపుల్ కి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చదువుకోవాలంటే వీటన్నిటికీ సొల్యూషన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాడు, నక్సల్స్ చర్చలు పెట్టి నక్సలిజం అనే ఎరాడికేట్ చేశాడు, ఫ్రాక్షన్ మొత్తం సెటిల్ చేశాడు, అన్ని సమస్యలకి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి సొల్యూషన్ చూపించాడు, డెవలప్మెంటల్ యాక్టివిటీ జలయజ్ఞం తీసుకొచ్చాడు. ఆ రోజు ఉన్న సొసైటీలో సమస్యలన్నింటినీ అడ్రస్ చేశాడు. కానీ ప్రతి నిత్యం 4 మెథడ్స్ లో రాజశేఖర రెడ్డి ఇంటరాక్ట్ అయ్యాడు. దైవ దర్శనం 4ంటికి ఇంపార్టెంట్ వాళ్ళని కలిసేవాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తా ఒక 10 మందితో మాట్లాడేవాడు, జనతా ఒక గంట సేపు ప్రజలతో, మళ్ళా వచ్చి ఆఫీసర్లతో సెక్రటరియట్ 6th ఫ్లోర్ C బ్లాక్ లో మీటింగ్ పెట్టేవాడు. ప్రతిరోజు ఆయన మాకు అపాయింట్మెంట్ కాదు, మేము ఇచ్చాలటమే. చారీ శర్మ ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు చారీ వచ్చి సెక్రటరీ టు తెలంగాణ అసెంబ్లీలో, శర్మ వచ్చినేమో OSD బట్టి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి దగ్గర ఇద్దరు, PA ఒకరు, PS ఒకరు. రాజశేఖర రెడ్డి మెయిన్ టైం చెప్పి వెళ్ళటమే. 3-4 మధ్యలో అన్న రేపు రాకూడదా, అదే పెద్ద ఇది, లేదులేనా 1 నిమిషం కలిసి వెళ్తాను. పాపం ఆయన ఉంటే కూర్చొని మాట్లాడాడు, లేదంటే ఆయన డోర్ తీసుకొని చెప్పమ్మా అని అక్కడే రాసిపోయి ప్రతిరోజు 4 రకాలుగా కలిసేవాడు ఆయన. అసలు అపాయింట్మెంట్స్ అనే పదం బూత్ పదం లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా లేదు. అంటే కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉండేది, కానీ నేను ఉన్నప్పుడు కూడా యాక్సెసిబుల్. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర లేదు. అంటే రోషి గారి దగ్గర అయితే మాలాంటి వాళ్ళకి అపాయింట్మెంట్. మీ దగ్గర సలహాదారులు ఎక్కువయ్యారు కదా అప్పుడు. అంటే అసలు అపాయింట్మెంట్ అనేది సీఎం కి ఎమ్మెల్యేలకి మధ్యలో లేదు. ఎవ్రీ డే ఎప్పుడైనా కలవచ్చు. ఉండకండి మరీ బిజీగా ఉన్నాను వెళ్తాం, కుదరకపోతే నెక్స్ట్ డే కలిసేవాళ్ళు. అంటే నిరంతరం ఏంటంటే అది మాకెంత అవసరమో మీ ద్వారా వాళ్ళకు కూడా అవసరం కదా. ఇప్పుడు సీఎం అనే దానికి రూపం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 175 మందికి సంబంధించినటువంటి మేము చక్కబెట్టేదే ఎన్నిటి కలిసి ఒక ఫ్రేమే అది ముఖ్యమంత్రి అయింది. కాకుండా వాళ్ళని నేను చేసుకుంటానే వెళ్తా అంటే డిటాచ్డ్ ప్యారలల్ వెళ్ళిపోయింది జగన్ గారి రైలు పట్టాల టైప్ లో. ఎస్ 100%. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేసిందంటారు? నేనైతే హానెస్ట్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ వల్ల మెజారిటీలో కొన్ని సీట్లు పెరుగుంటాయేమో, కానీ జగన్ కి వ్యతిరేకంగా ప్రముఖమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రముఖ. ఎందుకంటే జనసేన తగ్గించి మాట్లాడటం అని పొలిటికల్ పార్టీ అపోజిషన్ పార్టీ టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిండేది పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా. కాకపోతే ఒక రకమైనటువంటి వాతావరణం ఏకపక్షంగా రావటం, ఎక్కువ సీట్లు రావటం, మెజార్టీలు అనే దాంట్లో
పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ వచ్చింది. దెన్ సార్ ఇక ముందు ఆమంచి గారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంట? అంటే నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను, కాంగ్రెస్ లోనే కంటెస్ట్ చేయాలని ఉంది. కాకపోతే ఇంకా 3.5 సంవత్సరం టైం ఉంది. కాంగ్రెస్ ఇంకా వేరే ఏదైనా పార్టీలు కలుస్తాయా, లేకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఇంకేం చేయాల్సి వస్తుంది అనేది నేను ఇప్పుడైతే ప్రిడిక్ట్ చేయలేను. మీ పేరు కాంగ్రెస్ లో ఉన్న మీతో అన్ని పార్టీలు బాగానే టచ్ లో ఉంటారని నాకు తెలుసు. మీకు ఏ పార్టీతో యాక్సెసిబిలిటీ ఉంది అనేది, ఎందుకు ఈ రకంగా ప్రచారం జరుగుతోంది? జనసేనలో కాసేపు, టీడీపీలోకి వెళ్తున్నారని కాసేపు, ఎందుకు ప్రచారం జరుగుతోంది? అంటే వైసీపీలోకి వెళ్తున్నామని కూడా వస్తుంది ప్రతిరోజు ఏదో ఒక. కాంగ్రెస్ నేత ఎవరు చూడట్లేదు వైసీపీ. అట్లేం కాదు, తెలుగుదేశం వస్తుంది, వైసీపీ. జనసేన అంటే కమ్యూనిటీ కాబట్టి వస్తుంది స్పెక్యులేషన్. తెలుగుదేశం ఎందుకు వస్తుంది అనేది నాకు రీజన్ తెలియదు, ఎందుకంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. వైసీపీ అంటే అక్కడి నుంచి వచ్చాము, ప్లస్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండే కాబట్టి వస్తుంది. అంతేగాని అంటే రీజనబుల్గా ఎంతో కొంత డిస్కషను నేను చేయటం కాదు, వైసీపీ నుంచే కొంతమంది మాట్లాడున్నారు లాంగ్ బ్యాక్, ఒక 5-6 months బ్యాక్. ఇప్పుడు కాదు. అంతేగాని అప్పుడు కూడా నేను వస్తాను లేకపోతే పలానా రోజు అలా ఏం కాదు. ఇప్పటికైతే ఏమీ లేదు. అలాగే మీ రాజకీయ గురువు గారికి మొన్న రీసెంట్ గా పక్క రాష్ట్ర సీఎం విగ్రహం పెట్టి చేశారు. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే పాపం దాంట్లో రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే రోషి గారు ఆయన సమాజానికి చేసిన సేవ, హైయెస్ట్ టైం స్పెండింగ్ పీరియడ్ వచ్చి ఆయన ట్రైన్లో జర్నీ చేస్తూ గడిపాడు. నిద్రపోతాను అంటే రకరకాల ప్రాంతాలని, పట్టణాలని, గ్రామాలని విజిట్ చేయటం. అలాంటి గొప్ప వ్యక్తికి 2 రాష్ట్రాలు ఎక్కడ విగ్రహం లేకపోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన రోషి గారు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, టీఆర్ఎస్ ఉండేది. వాళ్ళు పట్టించుకున్నట్లేరు. రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సార్, మీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే, మీ ప్రత్యర్థులు ఇప్పటికీ మిమ్మల్ని ఆమంచి ఒక రౌడీ అని ప్రచారం చేస్తూ ఉంటారు. రౌడీ అంటే నా మీద కనీసం ఒక మర్డర్ కేసు అన్న ఉండాలి కదా, ఒక అటెంప్ట్ మర్డర్. నాకెవరు ప్రత్యర్థులు? రౌడీనా మీరు? నాకు ఎప్పుడు హీరోయిజం మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది, విలనిజం మీద ఎప్పుడు ఉండా. సిచ్యువేషన్స్ ని చక్కబెట్టాలని, వస్తే ఫేస్ చేయాలని చెప్తే. అంటే సబ్జెక్టివ్ కరెక్షన్ సార్, ఇవాళ విలన్సే హీరోలు అవుతున్నారు. విలన్ ఈజ్ ఆల్వేస్ విలన్, హీరో ఈజ్ ఆల్వేస్ రియల్ హ్యూమన్ బీయింగే హీరో నా దృష్టిలో. సరే, ఈ ముక్సూటితనం, ఇట్లా ముందుకు వెళ్ళిపోతాను ఇలాగా అంటే, ఈ రాజకీయాలు అసలు ఈ క్వాలిటీస్ ఎలా సెట్ అవుతాయి? రాజకీయాల్లో ఇలానే ఉండాలి, 100% ఉండాలి. చూడండి, మీకే తెలిసింది. క్యాష్ పాలిటిక్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అయిన సందర్భం ఉందా? లేదు. ఇక్కడ అసలు ఏ కులం లేదు కదా. ఇక్కడ కులం అంటే కొడతారు. చీరాల్లో ఏ కులం లేదు. ఇప్పుడు నాకు అసోసియేట్ అయిన అన్ని కులాలు నన్ను వాళ్ళ కులమే అనుకుంటారు. నాకు అసలు అలాంటి. టీడీపీనా జనసేన అన్నప్పుడు ఇన్ ఫ్యూచర్ లో మీ ఛాయిస్ ఎటువైపు ఉండబోతున్నా? నేను కాంగ్రెస్ అంతే. ఇంకా ఉందనుకుంటున్నా సార్ కాంగ్రెస్ కి. అంటే జనరల్ గా ఏమవుతుందంటే, జనసేన ఇంకా పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. నేను హానెస్ట్గా చెప్తున్నది. అంటే ఇది పవన్ కళ్యాణ్ మావాడవచ్చు, ఇగో మా పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులే 100%. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. ఈ తాడేపల్లి గూడెం మీటింగ్ లో మనం ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది, బూత్ కమిటీలు వేసుకున్నామా 10 ఏళ్ళు అయినా అనలేదు. కానీ ఇప్పటికీ ఏమి ఇంకా అవ్వలేదు. జనసేన అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఫ్యాన్స్ వేరు, కార్యకర్తలు వేరు, క్వశ్చనే లేదు. ఫ్యాన్స్ అంటే నువ్వు ఒకటి అర్థం చేసుకో, వాళ్ళ సినిమా హీరో అట్టర్ ఫెయిల్ అయినా చూసి బ్లాక్ లో కొనుక్కొని సూపర్ హిట్ అని చెబుతాడు. ఎగ్జాక్ట్లీ కదా, వాడిని రియల్ అభిమాని అంటారు. అది అభిమానిజమా లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయటమా, సైకోయిజమా నాకు తెలియదు. కానీ అది అబద్ధం, అది ఆర్టిఫిషియల్. ఇది ఎలా ఉన్న పరిస్థితులను మారుస్తామనేది ఒప్పించి ఓటేయించుకునేది రాజకీయం. కానీ ఈ అభిమానులు వాళ్ళది చాలా చిన్న రోల్ ఉంటుంది. సో అలాగే ఈ పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మాట్లాడుతున్న ఈ సనాతన ధర్మం గానే, బీజేపీ ఫోల్డ్ లోకి ఆయన వెళ్ళారనే ప్రచారం గానే, వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే బీజేపీ డైరెక్షన్ లో ఆయన మాట్లాడుతున్నాడు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఆయనకే ఎగ్జిస్ట్ అవ్వదు, వ్యవస్థీకరించబడదు, ఆయనకే వర్తించదు. అది సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి కాదు. ఎందుకంటే హీ మ్యారీడ్ క్రిస్టియన్ లేడీ, ఆ రష్యన్ అమ్మాయిని చేసుకున్నాడు కదా. యాజ్ ఏ హిందూ వేరే మతస్థుల్ని భారతదేశంలో చేసుకోవచ్చు చట్ట ప్రకారం, ఓకే. కానీ సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తారో వేరే అన్య మతస్థురాల్ని చేసుకోకూడదు. అది ఆయన స్వేచ్ఛ హక్కు. ఇట్ ఈజ్ 100% సెక్యులర్ కంట్రీ అని. ఇప్పుడు ఆయన ఏదో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటాన్ని నేనేం వ్యతిరేకించినట్లా, తప్పు పట్టట్లా. నాకైతే తెలిసి అయితే మోడీ గారితో ఆయనకు ఉన్నటువంటి అసోసియేషను, బీజేపీతో ఉన్న అసోసియేషను. ఎందుకంటే
డే 1 నుంచి ఆయన మాట్లాడాలా. జనసేన 14లో అఫీషియల్ గా లాంచ్ అయిపోయినా మొన్నటి నుంచి మొన్న ఆల్ ఆఫ్ సడన్ అంటే ఇంకా ఏదో ఒక రాజకీయపరమైనటువంటి ఇదని ఏపీలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ మధ్య ఈ సనాతన ధర్మం కానీ ఇట్లాంటి చాలా దారుణమైన పొలిటికల్ నష్టం ఉంటుంది. 50% క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనారిటీస్ ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అదర్ దాన్ కేరళ. చెక్ చేసుకోండి. అప్పుడు మీరు ఫైట్ చేయాల్సింది ఎంత పర్సంటేజ్లో? 50లో. ఈ 50లో ఏ కులం కా కులంకి పార్టీ ఉంది, కమ్మాలకి ఒక పార్టీ ఉంది, రెడ్లకి ఇంకో పార్టీ ఉంది. ఇంకా స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది పవన్ కళ్యాణ్కి? బీసీలతో ఎంత కొంత టీడీపీతో అసోసియేట్ అయినారు. ఆ 50%లో పవన్ కళ్యాణ్ స్పేస్ ఏంది? కానీ ఎప్పుడు కాపు సామాజిక వర్గంతో సమావేశాలు పెట్టినా పవన్ కళ్యాణ్ మీకు కూడా రాజ్యాధికారం రావాల్సిందే, మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు అని కూడా మాట్లాడుతున్నారు కదా. రాజ్యాధికారం ఇన్ ద సెన్స్ కాపులకు రాజ్యాధికారం అంటే కాపు సామాజిక వర్గం కూడా సీఎం స్థానంలో కూర్చోవాలనే కదా ఆయన చెప్తాను. అంటే ఆయనకి సపోర్ట్ చేయమని దాన్ని ఇండైరెక్ట్ గా దాని అర్థం. సహజంగా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒక స్థాయికి ఎదిగి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటాడు కదా. అంటే నేను ఆ స్లోగన్కి నేను వ్యతిరేకం. అంటే కాపులు ముఖ్యమంత్రి అవడానికి వ్యతిరేకం కాదు. ఎప్పుడు ఎలా ఉంటుందంటే రమాను గుర్తుపెట్టుకో, సమాజంలో మా ఒక్క చీరాల్లోనే 67 కమ్యూనిటీస్, 67 కులాలు ఉండే చీరాల్లో. నా కులపాడే ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను చెప్పాను కదా, రాజకీయం అంటే మనం ఎదుటాడికి ఇచ్చేది. ఎమ్మెల్యే కూడా కాలేరేమో. నువ్వు అర్థం చేసుకో. ఇక్కడ అది ఒకవేళ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ఆ స్లోగను నష్టాన్ని తీసుకొస్తుంది. దట్ ఈస్ ద కాంట్రడిక్టరీ. వాట్ ఎవర్ యూ గో టు ద డెస్టినీ దట్ ఈస్ కాల్డ్ సీఎం, దట్ ఈస్ ఎగనెస్ట్ ఆఫ్ యువర్ గోల్. ఆ స్లోగన్ అనేది అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా కులం వాడే ముఖ్యమంత్రి అవ్వాలని మిగిలిన 66 కులాలు వెళ్ళే ఉంటారు, 7 కులం వాడే ముఖ్యమంత్రి అవ్వాలి. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు కులంలో అంతర్గతంగా ఒక సామాజిక ధర్మంతో ఐక్యత సాధించి పక్క కులపాడికి ఒక భరోసా కల్పించాలి. అరే ఈ కులంలో ఇంత ధర్మంగా ఇలా సమాజపరంగా అప్పుడు ఆటోమేటిక్ పక్కనాడు మనకు చేయందించడం, మన ఏమంట నడవటం స్టార్ట్ చేస్తారు. కాపులకు రాజ్యాధికారం కావాలి, ఆ స్లోగన్కి నేను వ్యతిరేకం. కాపులు ముఖ్యమంత్రి కావాలనుకోవటం నాకు ఇష్టమే ఉండొచ్చు, బట్ ఆ స్లోగన్ నష్టాన్ని తీసుకొస్తుంది. సార్ ఇప్పుడు ప్రెసెంట్ కూటమి పాలన ఎలా ఉందంటారు? బోర్డర్ పాస్ మార్కులు. ఓకే, 100% లేదు, 1 year పాలన, నాట్ 50%. దెన్ సార్ నెక్స్ట్ ఆమంచి గారి మూవ్ ఎలా ఉండబోతుంది అంటారు? చెప్పాను కదా నేను కాంగ్రెస్ లో కంటెస్ట్ చేయాలని. 3 పార్టీల నుంచి ఆఫర్ ఉందంటారు, మళ్ళీ కాంగ్రెస్ లో కంటెస్ట్ చేయాలంటున్నారు. అంటే ఆఫర్ నన్ను అడిగారని నేను చెప్పలేదు. డిస్కషన్ వైసీపీ నుంచి అయితే కొంతమంది మాట్లాడారని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అయితే వైసీపీ తోటే అసోసియేట్ అవ్వాలి ఒక భావజాలం ప్రకారం. ఇంకా మీ ఓట్ బ్యాంక్ అంతా అదే కాబట్టి న్యాచురల్ గా తెలుగుదేశం తోటి కాంగ్రెస్ కలిసేదానికి ఛాన్స్ ఉండదు. సో పార్టీ ఏదైనా చీరాలే మీ బేస్. సో చీరాల నుంచి పక్కకు వెళ్లే ప్రసక్తే లేదు. ఎలాంటి వాళ్ళైనా మీ ప్రత్యర్థులు? అసలు నాకు ప్రత్యర్థి ఎవరు, నువ్వు ఒక పేరు చెప్పు. అసలు అది మీనింగ్లెస్ క్వశ్చన్. రాజకీయ ప్రత్యర్థులు కాదు, అలాంటి ప్రత్యర్థుల వల్లే కదా మీకు టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి పర్చూరులో పెట్టారు. సరే, దాని ఫలితాన్ని కూడా ఏం జరిగిందో చూశారు. ఇప్పుడు ఇక్కడ అతి తక్కువ ఓట్లు వైసీపీకి వచ్చింది ఇక్కడే. డబుల్ పార్టీస్ట్ సపోర్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. ఆ కారణం అనే వాళ్ళు గెలిచింది ఒక పార్టీ, ఇంకో పార్టీకి వచ్చారు. డబుల్ ఓట్లు కదా రావాలి. మరి ఉన్నదాంట్లో 50% ఎలా పోతాయి? ఓకే సార్, వాట్ అబౌట్ ఏపీ లిక్కర్ స్కామ్? జగన్ అరెస్ట్ అనేది ఒక ప్రచారం కానీ, వరుస పెట్టి ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్ లో జరుగుతున్న చర్చ కానీ ఎలా చూడాలి? అంటే జగన్ అరెస్ట్ చేస్తారనే నాకు అనిపిస్తుంది ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా. అయితే ఇందులో లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏంటంటే, వైసీపీ పార్టీ ప్రాపర్ గా పబ్లిక్ ని అడ్రస్ చేయట్లా, మేము చేయలేదు అనే దానికి. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ మీద ఒక అపవాదం ఏముందంటే, క్వాలిటేటివ్ లిక్కర్ ఏదైతే చీప్ లిక్కర్ కన్జ్యూమ్ చేసే మెజారిటీ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఒక నెగిటివ్ ఉంది. రెండోది, ఫిజికల్ మనీ ఇచ్చిన దానికి జస్టిఫికేషన్ చేసుకోలేపారు. పలానా ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ యుగంలో ఫిజికల్ కరెన్సీ అంటే ఆల్రెడీ ఆ పార్టీ మీద ఆ నెగిటివ్ ఉన్నప్పుడు, ఈ స్కామ్ వచ్చినప్పుడు రొటీన్ లో చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి డైలాగ్స్ కాకుండా మేము ఖచ్చితంగా మాకు సంబంధం లేదు, ఈ పరిస్థితుల్లో మేము ఈ డిస్టిలరీస్ ని ఎంకరేజ్ చేశాము, ఈ బ్రూవరీస్ కి అవకాశం ఇచ్చాము, ఈ బ్రాండ్స్ తీసుకొచ్చాము, ఇందులో ఇంత ఆల్కహాలిక్ కంటెంట్ ఉంటుంది, మెడికల్ గా ఇంత, లేకపోతే కామన్ మ్యాన్ ఇంత ఎక్స్పెండిచర్ గత చంద్రబాబు నాయుడు టైంలో అయితే ఇంత మేము తగ్గించాము. ఈ ఫిగర్స్ చెప్పట్లేదు. ఫిజికల్ మనీ అయితే ఈ ప్రయోజనం సమాజానికి ఇప్పుడే కూడా చూడట్లేదు. అదొక పెద్ద మైనస్. టీం లేదు సార్ అక్కడ, పిఆర్ టీం అది మైనస్ లేదు. అంటే నాయకులు ఉండడానికి చాలా మంది ఉన్నారు.
బట్ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటే మాట్లాడతాడు. ఇటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ ప్రభుత్వం కూడా ఇంకొకటి ఏం తప్పు చేస్తుందంటే ఒక స్పష్టత ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనేది లేదు. సీరియల్ లాగా ఇప్పుడు ముగ్గురు తెలుగు ఆఫీసర్లను పెట్టారు. అంటే ముగ్గురు అంటే ఇద్దరు, ఒక ఆయన సిపి విజయవాడ రాజశేఖర్ బాబు, అలానే ఆయనకి సపోర్ట్గా ఎస్పీ నాయుడు, అతని పేరు ఏంది, సుబ్బారాయుడు మాకు ఇక్కడ ఓఎస్డీ చేశాడు మార్కాపురం, మొన్నటిదాకా చిత్తూరు ఎస్పీగా. ఇంకా క్రియాశీలకంగా నాకు తెలిసి డోన్ డిఎస్పీ శ్రీనివాస్, వీళ్ళందరూ తెలుగోళ్లే. ఈ స్కామ్ గురించి ఇన్వెస్టిగేషన్ కి ఏదన్నా ఇబ్బంది జరిగే అంశాలు తప్పితే సొసైటీని కూడా ఎప్పటికప్పుడు హానెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లా. పొలిటికల్ స్టేట్మెంట్సే ఇస్తారు. కొల్లు రవీంద్ర జగన్ అరెస్ట్ కాక తప్పదు, అచ్చెన్నాయుడు ఖచ్చితంగా జగన్ జైలుకి వెళ్తాడు. ఇది రాజకీయం కాదు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, 30-40 వేల కోట్లు కొన్ని వేల మంది ఆరోగ్యానికి ప్రాణానికి సంబంధించింది దారుణమైనటువంటి అంశాన్ని ఇది ఎంత జరిగిందనేది ఆఫీసర్ చేత చెప్పాలి, చెప్పట్లేదు. తెలియనటువంటి ఒక నిగూఢత్వం, అనేక రకాలైనటువంటి అనుమానాలకి అంటే ప్రాపర్ గా జరగట్లేదేమో అనే ఒక అనుమానం, అంటే నాకు అనిపించింది చెబుతున్నా. ఎక్స్ప్లెయిన్ చేయాలి, సమాజానికి ఖచ్చితంగా చెప్పాలి కదా. ఏది సబ్జెక్ట్ టు కండిషన్, నీ దర్యాప్తుకి ఏదైతే నష్టం జరగదో అంతవరకు అయిపోయిన పార్ట్ వరకు ఇది అనేది ఒక నార్త్ ఐపీఎస్ ఆఫీసర్ని అందులో పెట్టి అందరూ తెలుగు వాళ్ళని పెట్టారు. అంటే ఇది రాజకీయం అనే ఒక భావన, అంటే లిక్కర్ స్కామ్ కి ఫస్ట్ లో ఉన్నటువంటి సీరియస్నెస్ లేదు ఇప్పుడు, బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇన్వెస్టిగేటర్స్ అప్రోచ్. వీళ్ళు కూడా సార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైలు పెట్టారు కాబట్టి సో జగన్ తప్పది, అసలు కంపారిజన్ కాదు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తప్పు చేసి ఉండొచ్చు, లేదు అన్యాయంగా అరెస్ట్ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ మ్యాటర్. లిక్కర్ స్కామ్ ఈజ్ బిగ్ స్కామ్ కదా మీరు చెప్తున్నప్పుడు ఆ లెవెల్లో మీరు పబ్లిక్ కి కన్వే చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ఎలా చేశాడు అనేది. వైసీపీ తప్పు చేస్తుంది, వైసీపీ మాకు అసలు సంబంధం లేదు, మేము మా పాలసీ ఇది, ఖచ్చితంగా దేశంలోనే అత్యంత ఉత్తమమైంది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాము, మనీ సేవ్ చేశాము, ఇంతమందిని దీని నుంచి లెఫ్ట్ ఓవర్ చేశాము, రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము. అంటే ఆ మాట చెప్పుకోవడానికి లేదులే, ఆయన పేరు ఏంది, లక్ష్మారెడ్డి, ఆయన మధ్య నిషేధ వ్యతిరేక కమిటీ నుంచి బయటకు వచ్చాడు, తగ్గలేదు. బట్ అట్లీస్ట్ ఆ ప్రయత్నం కూడా చేయలే. ఈ ఒక పొలిటీషియన్స్ పెడుతున్నారు, తప్పది పొలిటికల్, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఆ స్థాయిలో జరగట్లేదు, రాజకీయ పరంగా అనిపిస్తుంది రెండు సైడ్ల నుంచి. ఫైనల్ గా ఆమంచి కృష్ణమోహన్ అంటే ఏం చెప్తారు? ఆమంచి కృష్ణమోహన్ కామన్ మ్యాన్ కి మైండ్ లో ఏముంటుందో ఆ ఆలోచనకి 100% దగ్గరగా ఉండేవాడే రాజకీయ పరంగా ఆమంచి కృష్ణమోహన్, అంతే. ఇది మాత్రం పొలిటికల్ గా అంబిషన్స్ ఏం లేవా? నథింగ్. నేను చాలా చిన్న వయసులో చీరాల ప్రజల సపోర్ట్ తోటి ఎమ్మెల్యే అయ్యాను. ఇలాంటి చొక్కా వేసుకుని 2 సార్లు వెళ్ళి స్వేరింగ్ చేశాను, చాలా పనులు చక్కబెట్టాను. నియోజకవర్గంలో కొన్ని వందల వేల మందికి సహాయం చేయగలిగాను. అంతకు మించిన మనిషికి జీవితంలో ఏముంటుంది? ఎక్కడికి వెళ్ళినా చీరాల్లో నా తాలూకా డెవలప్మెంట్ లేకపోతే ఈ చేంజ్ వచ్చిందనేది ప్రతి సెక్టార్కి ఉంది. అదే మనకు ఒక పెద్ద పదవి, అంతే. అది జనం నుంచి వచ్చింది, మళ్ళా రేపు అవుతామా కామా అవ్వాలని ఉంటుంది డెఫినెట్గా. బట్ అది అంబిషన్, నేను ఖచ్చితంగా అవ్వాలి అనేది లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఆమంచి గారితోని స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూనిట్ ఆన్ 24. దిస్ ఇస్ రామా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.